ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు నాచారం సమితి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారి సత్సంగం ఇప్పుడు ప్రారంభమవుతుంది. అనిల్ కుమార్ గారి గురించి ఇంట్రొడక్షన్ అనేది అవసరం లేదు, కానీ సభా మర్యాద కోసం ఒక్క మాట చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ముందుగా భగవాన్ సత్యసాయి బాబా వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంతటి క్రూషియల్ టైంలో కూడా మనకు వారి సత్సంగం వినేటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకు కలిగించినందుకు ముందుగా భగవంతునికి మనం అందరం కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. తర్వాత అనిల్ కుమార్ గారు కూడా వారు మన ఆహ్వానాన్ని మన్నించి మరి వెంటనే వారు ఒప్పుకోవటం, మన జిల్లాలోని సభ్యులందరికీ కూడా, డివోటీస్ అందరికీ కూడా వారి యొక్క సందేశాన్ని, అంటే స్వామితో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని మనతో ఇప్పుడు పంచుకోబోతున్నారు. అందరూ కూడా ఒక 2 నిమిషాలు లేట్ అయినందుకు క్షమించాలని ముందుగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరూ కూడా లైన్లోకి వచ్చారు. సో నేను ఎక్కువ టైం తీసుకోకుండా వారికి ముందుగా ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారికి మా అందరి తరఫున, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అందరి తరఫున మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి స్వామితో వారికి ఉన్నటువంటి అనేక అనుభూతులు మనకందరికీ తెలుసు. ముఖ్యంగా ఒక్క మాట చెప్పి నేను వారికి ఇస్తాను. భగవంతునికి అతి సన్నిహితంగా అంతరంగా కానీ బాహ్యంగానే ఉన్నారు ప్రపంచంలో అంటే మొట్టమొదటి వ్యక్తి ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారు మనకి ఈరోజు వారి మాటలు, స్వామి మాటలు వారి నోటి నుండి వినటానికి మనకు అవకాశం వచ్చినందుకు మనం నిజంగా అదృష్టవంతులం. సో కాబట్టి వారిని, మరి ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారి సత్సంగాన్ని ప్రారంభించాలని కోరుతున్నాం. సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్. వినపడుతుందా? వినిపిస్తుంది సార్. భగవాన్ బాబా వారి దివ్య పాద పద్మములకు, అక్కడ చేరినటువంటి స్వామి భక్తులకు, నాచారం ఆ జిల్లా భక్తులకు, కార్యకర్తలకు, ఆసక్తులకు, ఆస్తికులకు అందరికీ కూడా ప్రణామములు. ఈ కరోనా మహత్యంతో జూమ్ మీటింగ్స్ ప్రారంభమైనాయి. ఇది ఒక రకంగా మంచిదే. ఎవరింట్లో వారు ఉండి విషయాలు వినే అవకాశం కలుగుతుంది. నారాయణ గారు నన్ను ఆహ్వానించినప్పుడు నాచారం వెంటనే నా జ్ఞాపకం వచ్చింది. ఈ నాచారం అనగానే డాక్టర్ కామరాజు సుగుణరత్నాకర్ మన మనసులోకి రాక తప్పదు. డాక్టర్ సుగుణరత్నాకర్ హైదరాబాద్ వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి సందేశాలు వినిపించినటువంటి అనుభవజ్ఞుడైన, ప్రఖ్యాతిగాంచిన వైద్య శిఖామణి. వీటితో పాటు స్వామి భక్తి, సాహిత్యం పైన అనురక్తి, తన యొక్క వాక్చాతుర్యము కలిసి ఈ హైదరాబాద్ భాగ్యనగర వాసులకు తన యొక్క జ్ఞాన సంపదని అందించగలిగాడు ఆయన. అదంతా నాకు జ్ఞాపకం వస్తున్నది. కానీ ఈ క్షణంలో ఆయన్ని తలుచుకుంటూ ఇప్పుడు చెప్పవలసిన విశేషాలు మీ ముందు ఉంచుతాను. సాధారణంగా హైదరాబాద్ కానివ్వండి, ఇతర జిల్లాల్లో కానివ్వండి, స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగానే వారి జన్మదినోత్సవం ఏదైతే నా సంఖ్యకు తగ్గట్లుగా అన్ని రోజులు, ప్రతిరోజు కూడా సత్సంగాలు జరుగుతూ ఉంటాయి, భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామమే. చాలా సంతోషం. కనుక ఈ వేళ బాబావారి జన్మదినోత్సవం పురస్కరించుకొని మనం ముచ్చటించుకునేటువంటి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ప్రతి అంశము కూడా సుదీర్ఘంగా ప్రసంగించడానికి అవకాశం ఉన్నప్పటికీ
ఈ సమయానుకూలంగా దాన్ని సంక్షిప్తపరచి వివిధ శీర్షికలలో మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రథమంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సత్యసాయిబాబా వారి వేదికలలో, సత్యసాయిబాబా వారి సంస్థలలో వక్తలందరూ కూడా బాబావారి సందేశ ప్రాధాన్యతగా, స్వామివారి సందేశ ఆధారంగా నేపథ్యంలో ప్రసంగించవలసి ఉంటుంది అని మనం చేస్తున్నాను. ఎందుచేతనంటే మన సత్యసాయి సంస్థ జాతీయ అంతర్జాతీయ సంస్థ. ఆ కారణంగా స్వామి యొక్క సందేశాన్ని మనం బాగా విస్తరింపచేయవలసిన అవసరం ఉన్నది. ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను, స్వామి అన్నారు, నాకెప్పుడు కూడా స్వామి మాటలు ప్రసంగించడమే నాకు ఇష్టం. ఈ సందర్భంలో స్వవిషయమైన మీరేం అనుకోకపోతే ఒక సంగతి చెప్తాను. స్వామి రాజమండ్రికి వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను. ఈ రాజమండ్రికి వెళ్ళి దారిలో స్వామి 3-4 చోట్ల ఆగారు. నేను అప్పటికి ప్రశాంతలో ప్రసంగిస్తున్నప్పటికీ స్వామికి అంత దగ్గరగా సన్నిహితుడుగా మెలిగేటువంటి అవకాశం ఇంకా అప్పటికి రాలేదు. ఎక్కడో దూరంగా కూర్చున్నాను నేను. అక్కడెక్కడో వెస్ట్ గోదావరిలో ముప్పవరం అనే ప్రాంతంలో ఎత్తైన వేదిక, ఒక 50,000 మంది కిక్కిరిసి ఉన్నారు భక్తులంతా. వేదిక పై స్వామికి దూరం నుంచి ఇట్లరా ఇట్లరా అన్నట్టు సౌండ్ చేశారు. నేను లేవబోయాను. అప్పుడు వెంటనే నా పక్కన చాలా పెద్ద ఆఫీసర్ గారు ఉన్నారు, స్వామి భక్తుడు. ఆయన అన్నాడు, లేవకు బాగుండదు, స్వామి ఏమన్నా అనుకుంటారు అన్నాడు. నేనన్నాను, అనుకునేది ఏముంది, తిడితే నన్నే కదా, నేను వెళ్తాలే అన్నా. తకడాగా వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళాను. అప్పుడు అన్నారు, స్వామి వీరంతా పల్లె జనం, స్వామి చెప్తున్నారు నాతో, ఈ పల్లె జనానికి అర్థమయ్యేటట్టుగా కాస్త చిన్న చిన్న విషయాలు చెప్పు అన్నారు. మీ దయ స్వామి అన్న. అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాం. ఇక రాజమండ్రిలో ఏం జరిగింది, ఎలా జరిగింది, అది పెద్ద ప్రహసం. ఆ రోజు సాయంకాలం సత్యసాయి గురుకులం రాజమండ్రిలో సాయంకాలం కాఫీ వేళ సమయం. తన్నీరు బుల్లయ్య గారు ఉన్నారు, ఆనాటి రాష్ట్ర అధ్యక్షులు వేణుగోపాలరావు గారు ఉన్నారు, సత్యమూర్తి గారు ఉన్నారు, రమణరావు గారు ఉన్నారు. సరే నేను కూడా కూర్చొని ఉన్నాను. అందులో గోదావరి ఆతిథ్యము మనం వర్ణించలేము, అంత గొప్పగా ఉంటుంది. సడన్ గా స్వామి నా వంక చూసి అన్నారు, అనిల్ కుమార్ నీ పద్ధతి నచ్చలేదయ్యా అన్నారు. అప్పుడే ఆయన దగ్గర అవడం ప్రారంభిస్తున్నా. ఈ మొట్టమొదటి బాంబు నా పైన వేశారు. నీ పద్ధతి నచ్చలేదనేటప్పటికి వెంటనే లేచి నమస్కారం చేసుకొని, స్వామి నా పద్ధతి మీకు నచ్చలేదు కనుక నేను సెలవు తీసుకుంటాను, గుంటూరు వెళ్తున్నాను అన్నాను. నోరు మూసుకో, ఏమన్నాను, కూర్చో అక్కడ అన్నారు. అప్పుడు కూర్చున్నాను. స్వామి ఎందుకు మీకు నచ్చలేదు అని అడిగాను. ఇన్ని ఊళ్ళు నా వెంబడి తిప్పాను, అన్నిటిలో ప్రసంగించావు, నువ్వు ఎంతసేపటికి బాబా 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 అంటావు. అట్లా కాదు, అన్ని విషయాలు చెప్పాలి. అందరూ ఏమనుకుంటారు, నేను ఒక బాకాక్యం తెచ్చాను అనుకోరా, అన్నీ నువ్వు చెప్పడం నేర్చుకోవాలి అన్నారు. అప్పుడు స్వామికి నమస్కరించి చెప్పాను, ఎన్నో విషయాలు విన్నాను స్వామి, ఎందరో మహానుభావుల ప్రసంగాలు విన్నాను. ఆంధ్రదేశంలో అబ్బో దిగ్దంతుల ప్రసంగాలు విన్నాను. సామాన్యులు గారు వాళ్ళ పేరు చెప్తే ఓ చాంతాడైపోతుంది. అందులో దేవాలయానికి ఎదురుగుండానే మా ఇల్లు ఉన్నది గుంటూరులో. ఆ దేవాలయంలో పెద్దలు ఎందరో ప్రసంగించేవారు. వారందరి ప్రసంగాలు విన్నాను స్వామి. నేను అన్ని ప్రసంగాలు విన్న మీదట మీ ప్రసంగం విన్నాక ఇంక ఏది వినబుద్ధి ఇట్లా నాకు. ఎన్నో పుస్తకాలు చదివాను, రామకృష్ణ మిషన్ బుక్స్ ఉన్నాయి, చిన్మయ మిషన్ బుక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర, రమణ మహర్షి బుక్స్ ఉన్నాయి. కానీ మీ సాహిత్యం చదివాక, మీ రచనలు చదివాక నాకు ఇంకేమి చదవబుద్ధిలే. మీరు నేనేమో అవి ఇవి మాట్లాడమంటున్నారు, నాకు వాటిపైన ఆసక్తి లేదు. మీ సందేశము, మీ ప్రచారము అదే నా ప్రధానం. నీకు ఇష్టం లేదు కనుక నేను సెలవు తీసుకుంటాను స్వామి అన్నాను. కాదయ్యా, నువ్వు స్వామి గురించే చెప్తావు నాకు తెలుసు, ఇక్కడున్న వాళ్ళకి తెలియాలి కదా, అందుకని నీ చేత చెప్పించాను అన్నారు. ఈ రకంగా అందరి ముందు నేను స్వామి గురించే చెప్తాను, దానిపైనే నాకు ఉత్సాహం ఉన్నది,
అన్న విషయం స్వామి వారందరికి తెలియజేసినట్టుగా ఉంది. అక్కడే కారుణ్యానంద స్వామి కూడా ఉన్నారు. అది అలా ఉండగా మీకు తెలియజేసేది ఏమి అంటే స్వామి శైలి, స్వామి విధానం మనం అర్థం చేసుకొని ఆ విధంగా సందేశాన్ని భక్తులకు అందించడంలో మనం కృతార్థులం కావాలి, చరితార్థులం కావాలి. స్వామి భాష చాలా సరళంగా ఉంటుంది. అది ఎక్కడ జటిలంగాను కఠినంగాను సమాస భూయిష్టంగాను ఒక ఎంఏ తెలుగు వాళ్లకు తెలుగు క్లాసులో చెప్తున్నట్టు ఉండదు. మూల కూర్చున్న ముసలమ్మ దగ్గర నుంచి వేలిముద్ర వాడి దగ్గర నుంచి అబ్దుల్ కలాం వరకు శాస్త్రజ్ఞులు, డాక్టర్లు, వైద్యులు అందరూ ఏకకాలంలో అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పగలవాడు అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. తన ప్రసంగాల గురించి వారే చెప్పారు. ఇక్షురసము కన్న, ఇక్షురసం అంటే చెరుకు రసం, ద్రాక్ష రసము కన్న గ్రేప్ జ్యూస్, ఇక్షురసము కన్న ద్రాక్ష రసము కన్న, పువ్వు కన్న పుష్పము కంటే, పాప నవ్వు కన్న ఉయ్యాల్లో పడుకున్నటువంటి పసిపాప నవ్వు కన్నా, మధురమోహనములు శ్రీ సాయి పలుకులు. స్వామి మాటలు అంత గొప్పగా ఉంటాయని తన గురించే స్వామి చెప్పుకున్నారు. చెప్తూ ఇంకో మాట అన్నారు, మధురమైన భాష. స్వామి భాష మధురంగా ఉంటుంది. అంతేగాని మనకి వెంటనే ఒక డిక్షనరీ ఎత్తుక్కోవాలి అని అనిపించదు. అదే కృత్రిమమైనటువంటి గ్రాంధిక భాష అనిపించదు. మధురమైన భాష అంటే అది అర్థం, మాధుర్యం. పోతన గారి పద్యాలు ఎలా ఉంటాయి చెప్పండి? చాలా చక్కని భాష. భాగవత పద్యాలన్నీ కూడా ఎంత గొప్పగా ఉంటాయి మనకి. అలాగే మన స్వామి సర్వులకు అర్థమయ్యేటువంటి విధంగా స్వామి ప్రసంగిస్తారు. మధురమైన భాష మంజుల గళముతో, వాట్ ఎ మెలోడియస్ వాయిస్ ఇట్ ఈస్. వారి కంఠం ఎలా ఉంటుంది? మెటాలిక్ సౌండ్. అబ్బా ఏమి కంఠం అది చెప్పడం, మంజుల గళముతో. అబ్బా ఏమిటిరా ఎంత బాగా చెప్పాడు. అప్పుడే మన జ్ఞాపకం వస్తుంది రాధా ఏదనేది, రాధనురా నిరపరాధనురా అనురాగ భావనారాధన భగ్న మానసనురా కరుణింపరా ప్రభు అని రాధ కృష్ణ పరమాత్మని వేడుకున్నట్టుగా ఆవులు కృష్ణనాదాన్ని వినకుండా అవి మేత మేసేవి కావు. గోపబాలురు కృష్ణ కంఠం వినకుండా వాళ్ళ పనులు ప్రారంభించేవారు కాదు. ఇలా ఆ కృష్ణ కంఠము, ఆ కృష్ణనాదము, ఆ మురళీనాదము ఎంత సౌందర్యంగా ఎంత మధురంగా ఉంటుందో మన బాబా వారి కంఠం కూడా అలాంటిదే. మధురమైన భాష మంజుల గళముతో, స్వీట్ మెలోడియస్ వాయిస్. మళ్ళీ స్వామి చెప్తున్నారు, భక్త కోటి హృదిని భర్తీ చేయు. ఇది ఇంపార్టెంట్. భక్త కోటి హృదిని భర్తీ చేయి. అక్కడ భక్తులు కోటి మంది ఉండనివ్వండి, వాళ్ళ హృదయాన్ని కూడా భర్తీ చేయు. ఎంతో సంతృప్తి కలుగుతుంది. ఎంత బాగా చెప్పాడరా స్వామి, అబ్బా ఎంత బాగా చెప్పారా. మూల కూర్చున్న ముసలమ్మని అడగండి, బాబు ఇంతవరకే ఇలా చెప్పలేదంటారు. పండితులను అడగండి, ఈ వ్యాఖ్యానం ఎవరు చేయలేదంటారు. కుర్రాళ్ళని అడగండి, ఈ ఉపన్యాసం మా కోసమే అంటారు. ఆ రీతిగా ఉంటుంది. భక్త కోటి హృదిని భర్తీ చేయు, నిజమే. తర్వాత ఏమంటున్నారు? సూటి మాట పలికి సూక్ష్మ ధర్మంబులే చెప్పుచుండు. సూటి మాట పలికి ఏదన్నా చెప్తే డైరెక్ట్ గా చెప్పడమే, అంతేగాని ఏదో వక్ర భాష్యం కానీ ఏదో చుట్టూ చుట్టూ తిప్పి కానీ ఇంగ్లీష్లో అంటున్నట్టుగా బీటింగ్ రౌండ్ ద బుష్ అని కానీ ఉండదు. సూటి మాట పల్లికి నేరుగా చెప్పేస్తాడు స్వామి. స్వామి ఉపన్యాసం విన్నాక మనకు సందేహాలు ఉండవు. పలికి ఏమంటున్నాడు ఇక్కడ? సూక్ష్మ ధర్మంబులే చెప్పుచుండు సాయి ఒప్పు మీర. స్వామి చెప్పే ధర్మాలు ఉన్నాయే, సూక్ష్మ ధర్మాలు, ద సటిలిటీస్, ఒప్పు మీర ఎంతో ఆనందంగా చక్కగా చెప్తాడు. ఈ సబ్జెక్ట్ పైన ఎన్ని రోజులైనా సరే నేను ప్రసంగించగలను, కానీ ఇప్పుడు ఆ ప్రయత్నం చెయ్యను. ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకే అర్థం అవుతుంది.
బ్రహ్మసూత్రాలని ఉన్నాయి. బాదరాయణ మహర్షి రచించిన బ్రహ్మసూత్రాలు చాలా గొప్పవి. అందులో మొదటి సూత్రం ఏదది? అధాతో బ్రహ్మ జిజ్ఞాస. అంటే దాని అర్థం ఏమిటి? ఆ తరువాత బ్రహ్మముని గురించి జిజ్ఞాస, ఆసక్తి కనబరుచు, దాని గురించి నువ్వు జిజ్ఞాసువై అర్థం చేసుకో అని అర్థం. ఈ యొక్క అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే శ్లోకం పైన కొన్ని వందల పేజీల గ్రంథాలు వచ్చాయి. చాలా మాట్లాడతారు పెద్దలు. మనకి ఉన్న జిజ్ఞాస కూడా పోతుంది మనకి. మన స్వామి అట్లా అంటారు. ఎంత సింపుల్గా చెప్పాడు చూడండి. ఏముందయ్యా, ముందు ఏం పని చేయాలో అది తెలుసుకో. అధాతో కర్మ జిజ్ఞాస అయిపోయింది. మంచి పని చేయి, అధాతో ధర్మ జిజ్ఞాస అయిపోయింది. అప్పుడు బ్రహ్మం తెలుసుకుంటావు. కనుక ఈ కర్మ, ధర్మ, బ్రహ్మ యొక్క మర్మమును తెలియజేసిన వాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. చూసారా? అంత సూక్ష్మ ధర్మంబులే చెప్పుచుండు సాయి ఒప్పు మీర, అంత అద్భుతంగా చెప్తారు. ఇప్పుడు భగవద్గీత ఉన్నది. భగవద్గీతను చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? పుస్తకం రాయని వాళ్ళు ఎవరున్నారు? దాని బాబా గారు ఏమన్నారు? గీత తిరిగి తాగి, గీతను వింటాం కాదు, గీతను తాగినట్టుగా, ఒక అమృతపానం చేసినట్టుగా, సంతృప్తిగా గీతాపానం చేసి త్యాగివిక. కానీ గీతను తాగి త్యాగివిక, అదే భగవద్గీత సందేశం అని చెప్పి ఎంత సూక్ష్మతత్వము, ఎంత అందంగా తెలియజేశాడు సాయినాథ్ అనిపిస్తుంది. ఇలాగా సూక్ష్మ ధర్మాలు స్వామి చెప్పినండి ఎన్నైనా మనం చెప్పుకోవచ్చును. అయితే ఇక్కడ చేరిన వారంతా భక్తులు గనక, భక్తులను ఉద్దేశించి నేను ప్రసంగిస్తున్నాను అన్న స్పృహలో ఉన్నాను గనక భక్తులందరికీ ఒక మాట చెప్తున్నాను. శ్రీ పుట్టపర్తి నిలయుడు, పుట్టపర్తిలో ఉన్నటువంటి స్వామి ఉన్నారే, కాపాడును నిన్ను నెప్పుడు కరుణాకరుడై, ఎంతో దయతో కరుణతో నేను ఎప్పుడు కాపాడుతాడు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది అడుగుతారు, ఏమండి స్వామి ఉన్నారా? నువ్వు లేకుండా పోతావు కానీ స్వామి ఉండకపోవడం అనేది ఉండవు. స్వామి ఉండకపోవడం పిచ్చివాడా? నువ్వు ఉన్నావా లేదా? ఈ నేను అనేది ఎవరు? స్వామే, ఆత్మస్వరూపుడు ఆయన. అందుచేత శ్రీ పుట్టపర్తి నిలయుడు, కాపాడును నిన్ను నెప్పుడు కరుణాకరుడై. అంటే స్వామి ఈ అడిగిన వాడు గొప్పవాడా లేదా పేదవాడా, క్షరాస్యుడా, విద్వాంసుడా, శాస్త్రజ్ఞానం కలిగిన వాడా? వీడు ఎన్ని పూజలు చేశాడు, ఎన్ని వ్రతాలు చేశాడు, ఎంత దానం చేశాడు, ఎంత త్యాగం అదేమీ పర్లేదు. కాపాడు నిన్నెప్పుడు కరుణాకరుడై, ఏ షరతు లేనటువంటి కరుణ, అన్కండిషనల్ లవ్ స్వామిది అది. అయితే స్వామి చేపట్టి నిన్ను బ్రోచును, నీ చేయి పట్టుకొని నడిపిస్తాడయ్యా స్వామి. అలాగా స్వామి. అయితే ఏ పట్టున విడువక ఏలును నిన్ను, ఎప్పుడు నిన్ను వదిలిపెట్టాడు. ఇచ్చి పుట్టి నువ్వు వదిలిపెట్టచ్చేమో కానీ, నీ తలరాత బాగుండగా నువ్వు వెళ్ళిపోవచ్చే కానీ, నువ్వు వెళ్ళిపోయినా ఆయన నిన్ను వదలడు. ఏ పట్టున విడువక, ఏ సందర్భమైనా సరే నేను వదిలిపెట్టను రా, ఏలును నిన్ను కాపాడుతుంటానన్నాడు స్వామి. కానీ ఈనాడు సత్సంగంలో చేరిన భక్తులంతా గమనించవలసింది ఏమిటి? మనని కరుణతో స్వామి అనుగ్రహిస్తాడని, మన ఎప్పుడు వదిలిపెట్టడు స్వామి అన్న విషయాన్ని స్వామి చెప్పారు కనుక దాన్ని మన హృదయ క్షేత్రంలో పదిలపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే, ఇక్కడ ఒకటి చెప్పాలి. అయ్యా, నేను విదేశాల్లో ఉన్నా, లేదా కొండ ప్రాంతాల్లో ఉన్నా, లడాఖ్లో ఉన్నా, హిమాచల్ ప్రదేశ్, అదిగో ఆ హిమాలయ పర్వత శ్రేణి దగ్గర ఉన్నాను, లేదా చంబల్ వ్యాలీలో ఉన్నాను, అరణ్యంలో ఉన్నాను. బాబా గారు నన్ను ఎక్కడ కాపాడతాడు? ఈ అనుమానం వస్తుంది మనకు. లేదండి నేను సముద్రంలో ప్రయాణం చేస్తున్నాను, ఓడ ఎక్కాను, ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నాను. కాదు, ఈ రోజు ఓడలో ఎవడెక్కుతాడు? విమానంలో వెళ్తున్నా, స్వామి రక్షిస్తాడా? ఈ ప్రశ్నలు మనకు వస్తాయి. మందిరంలో కూర్చొని భజన చేస్తేనే రక్షిస్తాడా? చాలా తప్పు.
స్వామి చెప్పిన మాట వినండి, గట్టిగా హృదయంలో నాటాలి. ఇది ఏమంటాడు చూడండి. అడవిలో నన్నున్న, నువ్వు అడవిలో ఉండు, దండకారణ్యంలో ఉండు, నైమిషారణ్యంలో ఉండు, ఆకాశముననున్న, విమానంలో ప్రయాణం చెయ్యి, అయినా సరే పట్టణమననున్న, హైదరాబాద్ కానీ బొంబాయి కానీ కలకత్తా కానీ ఏదైనా సరే, పల్లెనున్న, ఈ గోరంట్ల బత్తలపల్లి ఇలాంటి పల్లెలైనా సరే, గుట్ట మీదనున్న, కొండ మీదను ఉండవచ్చు, నట్టేటనున్నను, అన్ని సమస్యలు కుంగిపోయి సముద్రంలో మునిగిపోయినరా అనుకున్న సమయంలో కూడా మదిని నిన్ను సాయి మరువడెప్పుడు, సాయిని ఎప్పుడు మర్చిపోడు. నువ్వు అడవిలో ఉండు, ఆకాశంలో ఉండు, పట్టణంలో ఉండు, పల్లెలో ఉండు, పర్వత శ్రేణిలో ఉండు, నువ్వు బాగా సమస్య సంద్రంలో మునిగిపోయి ఉండు, మదిని నిన్ను సాయి మరువడెప్పుడు, ఆయన ఎప్పుడు నిన్ను మర్చిపోడు. నా స్వానుభవం చెప్తాను. నేను హాంకాంగ్ వెళ్తున్నాను, నాతో పాటు రామ్ చుగాని అని ఆయన వచ్చాడు. టోక్యో నుంచి హాంకాంగ్ ప్రయాణం, క్యాథే పెసిఫిక్ ఎయిర్లైన్స్ లో వెళ్తున్నాం. నా పక్కనే చుగాని గారు కూర్చున్నాడు, పెద్ద ఆయన. ఆయనతో నేను అన్నాను, అయ్యా అడవిలోనున్న ఆకాశమునున్న అన్న పద్యం చెప్పానండి. ఇప్పుడు మనం ఆకాశంలో ఎగురుతున్నాం, మరి స్వామి మనం గుర్తున్నాను అంటారా అన్నాను నేను. అప్పుడు ఆయన నవ్వి, అయ్యా ఈ ప్రశ్న మేమేస్తే మీరు సమాధానం చెప్పాలి, మీరే ప్రశ్న మమ్మల్ని ఏం చెప్పమంటారు అన్నాడు ఆయన. సరే, విమాన ప్రయాణంలో అక్కడ కొన్ని పత్రికలు ఉంటాయి, సోవెనీర్స్ మ్యాగజైన్స్, కాస్త చదువుకోవడానికి వీలుగా, కాలక్షేపానికి. అక్కడ డిస్కవరీ మ్యాగజైన్ ఉంటుంది. ఆ డిస్కవరీ మ్యాగజైన్ ఎత్తి పేజీలు చూస్తున్నా. అందులో కెమెరాలు, ప్రొజెక్టర్లు, కాస్మెటిక్స్, ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. ఏదో చూస్తున్నాను. నమ్మండి, ఇవాళ పోయి మీరు హాంకాంగ్లో కనుక్కోవచ్చు, జపాన్లో కనుక్కోవచ్చు. కరెక్ట్గా మ్యాగజైన్ సగాన్ని తీసేటప్పటికి సత్యసాయి బాబా గారి ఫోటో వచ్చేసినాను. అదే స్వామి ఇక్కడికి ఎలా వచ్చాడు, ఈ ఫోటో ఇక్కడ ఎలా ఉంది, అది వెళ్ళి పక్కన చుగాని గారు చూపించారు. ఏమంటే మీకు అనుమానం వచ్చింది కదా, ఆకాశమునున్న, ఆకాశంలో నేను మర్చిపోను అంటున్నాడు స్వామి. అందుకని డిస్కవరీ మ్యాగజైన్లో సాయిబాబా ఫోటో ఏంటండి, ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ అండి, ఇందులో స్వామి ఫోటో ఎటు వచ్చిందంటారు అన్నాడు. అదేనాయ్యా నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు అక్కడున్న ఎయిర్ హోస్టెస్ అడిగి, అమ్మా ఈ మ్యాగజైన్ నేను తీసుకోవచ్చా అన్నా. బహుశా ఏ ప్రయాణికుడు అక్కడున్న మ్యాగజైన్లు చంకలో పెట్టి తీసుకోరు, బహుశా నేనే మొదటి వాడినేమో. అమ్మ నేను తీసుకొని, తప్పకుండా తీసుకోండి సార్ అని. ఆ మ్యాగజైన్ తీసుకున్నాను, హాంకాంగ్ వెళ్ళిపోయినాను. వెళ్ళగానే మీటింగ్ ఉంది నాకు. చుగాని గారు పక్కనే కూర్చున్నాడు. స్వామి గురించి మాట్లాడుతూ, ఇది జరిగిందయ్యా, డిస్కవరీ మ్యాగజైన్లో స్వామి కనిపించారు అని చెప్తూ నా దగ్గర బ్రీఫ్ కేస్ తీసి ఆ మ్యాగజైన్ తీశా. ఇక్కడ ఉన్నాడు స్వామి చూడండి, అన్ని పేజీలు తీశా, స్వామి ఫోటో పోయింది. స్వామి లేడు అక్కడ, ఆ స్వామి ఫోటో వేయలేదు, అన్ని అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి. సత్యాన్ని కూడా నా పరుగు పోయింది. ఇంకా 3 రోజులు ఉండాలి అక్కడ. నా మాట నమ్మేది ఎవరు? పక్కనే రామ్ చుగాని గారు ఉన్నాడు, పెద్ద ఆయన, చాలా పెద్దవాడు. ఆయన లేచి అంటున్నాడు, నేను సాక్ష్యం, అనిల్ కుమార్ గారు ఈ ప్రశ్న వేశాడు, నేను చూస్తున్నాను, ఈయన మ్యాగజైన్ చూస్తుంటే బాబా పిక్చర్ వచ్చింది అని ఆయన చెప్పాడు. హాంకాంగ్ అంతా సింధీస్ ఎక్కువగా ఉంటారు. ఈ కోబే, టోక్యోకి దూరంగా ఉన్న వాళ్ళు కూడా సింధీస్, వీడు వారు బాగా బంధువులు అని చెప్పేశారు స్పష్టంగా. నేను చూశాను అని చెప్పాడు. ఇది అయ్యాక నేను పుట్టబర్తికి వచ్చాను స్వామి దర్శనానికి. అప్పుడు స్వామి అన్నారు, ఏమయ్యా నీకు నిదర్శనంగా నేను ఫోటో అక్కడ పెట్టా, అంతేగాని ప్రదర్శన కోసం కాదయ్యా, నా లీలలు ప్రదర్శన కోసం కాదు, నిదర్శనలు. ఈ సంగతి నీకు తెలీదా అన్నారు స్వామి. ఏమో స్వామి, చాలా ఆనందంగా ఉంది నాకని చెప్పాను. కానీ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, విమానం ప్రయాణం కానివ్వండి, ఓడ ప్రయాణం కానివ్వండి, అది పెద్ద పట్టణం కానివ్వండి, పల్లె కానివ్వండి, కొండ మీద కానివ్వండి, లోయలో కానివ్వండి, స్వామి మన్ని మర్చిపోడు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి, మర్చిపోయే ప్రశ్నే లేదు. మనం మర్చిపోవచ్చు, ఆయన ఎప్పుడు మర్చిపోడు. అదేంటండి అంటారేమో, రాజగోపాల్ అని ఒక ఆయన ఉండేవారు, ఎక్కడ వెంకటగిరిలో. ఆయన
20 సంవత్సరాల తర్వాత పుట్టపర్తికొచ్చాడు. అప్పుడు స్వామి నా పక్కగా వెళ్తూ, ఏ రాజగోపాల్, అరే అరే నీవు వచ్చి 20 సంవత్సరాలు అయింది, మీరు స్వామిని మర్చిపోయినా స్వామి నిన్ను మర్చిపోలేదయ్యా అన్నాడు. ఆయన నా పక్కనే కూర్చున్నాడు. ఆయన ఏమంటారు, మదిని నిన్ను సాయి మరువడెప్పుడు, సాయి మర్చిపోయే ప్రశ్నే లేదు. కనుక మనం ఎప్పుడు వారి గురించి తలుచుకోవాలి, ఆనందించాలి, కీర్తించాలి, అందులో మనం మైమరిచిపోవాలి. అయితే బాగుంది. అయితే ఏం కోరుకోవాలి స్వామిని? ఈ ఒక్కొక్క సబ్జెక్టులో ఎన్నో చెప్పవచ్చు, ఏదో కొన్ని మత్సుతున్నగలగా మీకు చెప్తున్నాను. ఏం కోరుకోవాలి? స్వామి ఎప్పుడు అంటారు, ఇంటర్ నుంచి బయట రాగానే, స్వామి పెద్ద క్రౌడ్ వచ్చింది స్వామి అన్నాను ఒకసారి. కోరికలు వాళ్ళయ్యా, ఏవో కోరికల కోసం వస్తుంటారు అన్నాడు స్వామి. అన్ని కోరికల కోసమే వస్తారు. ఆయన ఆ కోరికలు తీరుస్తూనే ఉంటాడు పాపం. ఆర్తో జిజ్ఞాస అర్థార్థి అన్నారు కదండి, భగవద్గీత చెప్పింది. నువ్వు ఆర్తుడు అయి ఉండొచ్చు, అర్ధార్థి అయి ఉండొచ్చు, జ్ఞాని అయి ఉండొచ్చు, జిజ్ఞాసు అయి ఉండొచ్చు, కానీ నేను కరుణిస్తాను అని భగవద్గీతలో గ్యారంటీ ఇచ్చినట్టుగా స్వామి మన కోరికలు తీరుస్తూనే ఉంటాడు. అయితే ఏ కోరిక ఉండాలి నీకు, ఏ కోరిక స్వామిని కోరుకోవాలి అన్న విషయం వారే చెప్పారు. చాలా గొప్పగా ఉంది. సిరులకేమి ప్రసన్న చిత్తుండవైనచో చాలు నాకు అదే 10,000 తండ్రి, చాలు నాకు అదే 10,000 తండ్రి. స్వామి నాకు ఈ సిరి సంపదలు ఎందుకయ్యా? అబ్బే, నువ్వు నా పైన ప్రేమ కురిపిస్తే చాలు, నా పైన నీకు సదభిప్రాయం ఉంటే చాలు, ఇవన్నీ నాకెందుకయ్యా? అక్కర్లేదు. సుఖ సంపదలకేమి సుముఖుండవైనచో, ఈ సుఖ సంపదలు ఎందుకు? నువ్వు సుముఖంగా ఉంటే చాలు, చాలు నాకదే 10,000 తండ్రి, అది చాలు నాకు. విభవానికేమి అధికారము, దర్పము, టీవీ, హోదా, పలుకుబడి వాటికేమండి, నీ అభిమానమున్నచో, స్వామి మన అభిమానిస్తే చాలు, చాలు నాకదే 10,000 తండ్రి. అదే నాకు 10,000 నాయన. ఈ సిరులు కావు, నాకు ఈ సుఖ సంపదలు కావు, విభవానికి కాదు. నువ్వు ప్రసన్న చిత్తుడు అవ్వాలి, నువ్వు సుముఖుడు అవ్వాలి స్వామి, నీ అభిమానాన్ని పొందాలి, చాలు నాకదే 10,000 తండ్రి అని ఇక్కడ చెప్తున్నారు. ఇది స్వామి పద్యం అండి, భక్తులు ఎవరు రాసింది కాదు. ఇచ్చినవి ఏవో ఉన్నవి అంతే చాలు. స్వామి ఎన్నో ఇచ్చాడు మనకు, ఒకటా రెండా, అది చాలగా చస్తున్నాం కానీ ఎన్నో ఇచ్చాడు. నిజానికి ఒక్కొక్కరి జీవితంలో స్వామి ఎన్ని చేశారో ఆలోచించండి. ప్రతి సాయి భక్తుడు కూడా అశేషమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారే. ఇచ్చినవి ఏమో ఉన్నవి అంతే చాలు. స్వామి ఎంతో ఇచ్చారు, అవి చాలు. మరి భక్తుడు సంసారంలో మనం అది చాలని తొందరగా అంటాం అన్నాం. అధికములకేమి ఎప్పుడైనా కలుగు, ఇంకా కావాల్సి ఉంటాయో అంటావా? ఎప్పుడైనా కలుగు, నువ్వే ఇస్తావు, నాకేం బాధ లేదు. అయితే నాకేం కావాలంటావేమో, వీడు నా భక్తుడని ఎల్లవేళ నీ ఒక్క రీతి అనుగ్రహమున్న చాలు. స్వామి ఏదైనా సరే వీడు నా భక్తుడు అనేటువంటి నీ అనుగ్రహాన్ని నేను పొందగలిగితే అంతే చాలు. ఎన్ని ఉదాహరణలు చెప్పారు స్వామి. మనం 500 రూపాయల నోటు జేబులో పెట్టుకుంటే బరువే ఉండదు. ఈ 500 రూపాయల నోట్లు కదా పైసల కింద మారిస్తే పెద్ద మూట అవుతుంది, బరువు పోయలేము. అందుకని నీ అనుగ్రహమున్న చాలు. Let us convert the small coins into the currency note of his divine grace. ఆయన అనుగ్రహము అనేటువంటి ఆ కరెన్సీ నోట్గా మార్చుకోవాలి. అది ఉంటే అన్నీ వచ్చేస్తాయి మనకి, దాన్ని గుర్తుపెట్టుకోండి. అది ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి అన్నాడు, ఎంత గొప్పగా అన్నారు స్వామి, కామితార్థములను అంటే మన కోరికలన్నిటిని కూడా కల్పతరువు వలెను. కల్పతరు వృక్షాలు ఉన్నాయి, కల్పతరువు. ఆ కల్పతరువు నువ్వు ఏది కోరితే అది ఇస్తుందిట, మంచిదే, కోరుకో. మన కోరికలని తీర్చే కల్పతరువు భగవాన్.
కోరుకో. దయచేయు దేవుండు కలడు మనకు, ఒక కల్పతరువులాగా మన కోరికల అభిష్టములు నెరవేర్చేటువంటి దేవుడు ఉన్నాడు మనకు. దుర్లభంబగు నరజన్మ దొరకు కథన, దుర్లభమైనటువంటి నరజన్మ మనకు వచ్చిందయ్యా. ఆ కారణంగా అతని గాంచుటే పరమ లక్ష్యంబు మనకు, అరుదైనటువంటి మానవ జన్మ పొందాం కనుక అతని దర్శనం పొందడమే మనకు ఉద్దేశము, జీవిత లక్ష్యము, జీవిత ఆదర్శము కావలసి ఉన్నది అని స్వామి ఇక్కడ చెప్తున్నారు. షిరిడి భగవాన్ కూడా ఇదే మాట అన్నాడు. మీరు ఏదన్నా అడగలరా, అన్ని ఇస్తూనే ఉంటాను నేను. ఎప్పటిదాకా? నేను ఏది ఇవ్వాలని అనుకుంటున్నానో అది నీకు కోరేదాకా. నేను ఏది ఇవ్వాలనుకున్నా నీకు? మోక్షం ఇద్దాం అనుకుంటున్నాను, ఆనందాన్ని ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వేమో చిల్లర కోరికలు అడుగుతున్నావు. కానీ అడుగు, నీవు నన్నే కోరేదాకా, నేను ఇవ్వదలుచుకున్నది నీవు కోరేదాకా ఇవన్నీ తీరుస్తూనే ఉంటానంటాడు షిరిడి భగవాన్. సత్యసాయి బాబా వారు ఏమన్నారు? కల్పవృక్షం దగ్గరికి వచ్చాట వాడు. కల్పవృక్షం వచ్చి ఏదో ఒకటి అడగాలి కదండి. ఏమడిగాడు వాడు? కాఫీ పొడి అడిగాట. కల్పవృక్షం దగ్గర కాఫీ పొడి అని అడగాల్సింది. ఎంత దరిద్రం చెప్పండి. అదే ఉదాహరణ ఇంకోటి స్వామి చెప్పారు. మంచి పట్టు చీరల షాప్కి వెళ్ళాడు వాడు. ఆడికెళ్ళి ఏమో అడిగాడు, ఏమన్నా ఇక్కడ ఏమన్నా పాత గుడ్డలు ఉంటాయా అని అడిగాడు. పాత గుడ్డలు, గుడ్డ పీలికలు, ఇల్లు తుడుచుకోవటానికి. దాని పట్టు చీరల షాప్లో అదే అడిగాను ఇది. అలాగే ఏదైనా ఇవ్వగలిగిన భగవంతుడు ఉన్నప్పుడు ఈ చిల్లర కోరికలు మనకి ఎందుకండి? నా చిన్నతనంలో శ్రీరామచంద్ర గారు ఉండేవారు, మహాభక్తులు. ఆయన రామభక్తులు, రామ సాక్షాత్కార అనుభూతి పొందినవారు, శతాధిక బహుళ గ్రంథకర్త, బాబా గారి అనుంగు భక్తుడు. ఆయన కాళ్ళు బాగా వాచిపోయి ఉన్నాయి పాపం, ఏనుగు కాళ్ళు అంతున్నాయి. నేను ఆయన అడిగాను, సార్ స్వామి రోజు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా, మీతో సంభాషిస్తున్నారు కదా, ఈ కాళ్ళవాపులు తగ్గించమని అడగకపోయారా అన్న. దానికి నవ్వుతూ అన్నాడు, బాబా గారిని అడగవలసింది కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కళ్ళవాపులు కాదయ్యా, దీని డాక్టర్లు ఉన్నారు. ఏవైతే ఇతరులు ఎవరు ఇవ్వలేరో, ఏదైతే ఎక్కడ లభ్యం కాదో అలాంటి జ్ఞానం బాబా నుంచి మనం పొందాలి, అలాంటి ఆనందము వారి నుంచి పొందాలి, అలాంటి శాంతి వారి నుండి పొందాలి తప్ప కీళ్ళ నొప్పులు కళ్ళవాపులు ఇది కాదయ్యా. అరే ఎంత మాట అన్నారు స్వామి, గొప్పగా అన్నారని నేను ఆనందపడ్డాను. కనుక అయితే మరి అడగకుండా ఉండగలమా? అరే ఆయన్ని అడగవయా, మొత్తం హోల్సేల్ వ్యాపారం చేయి. దానికి ఆయన ఉదాహరణ చెప్తాడు. నాకు ఇవే మాటలు జ్ఞాపకం వస్తాయి. ఒక రాజుగారు స్వామి చెప్పినవి ఇవన్నీ విదేశాలన్నింటినీ కూడా ప్రయాణించి అరుదైనటువంటి కళాఖండాలు తెచ్చాడు తన రాజ్యానికి. తెచ్చి తన అంతఃపురంలో పెట్టాడు ఈ కళాఖండాలు. పెట్టి ఏం చేశాడు? రాజ్యం అంతా దండోరా వేయించాడు. అయ్యా, నేను ప్రపంచంలో విలువైన కళాఖండాలన్నీ తెచ్చాను, ఎవరికి ఏది ఇష్టమో అది తీసుకెళ్ళచ్చు, రండి, అంత ఉచితంగా నేను ఇచ్చేస్తాను, రండి తీసుకెళ్ళినాను. సరే, వచ్చిన వాళ్ళు క్యూ కట్టారు, తీసుకెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. ఆ సమయంలో ఒక అమ్మాయి వచ్చింది. ఆమె వచ్చేసింది. ఆ అమ్మాయి వచ్చి ఏం చేసింది? అంతా చూసింది, ఏది తీసుకోకుండా వెళ్ళిపోతుంది. రాజుగారు పైనుంచి చూశాడు. ఆయనకి అహం దెబ్బతిన్నది. ప్రపంచంతా గాలించి నేను ఇంత విలువైన కళాఖండాలు తెస్తే ఈ అమ్మాయి ఏది తీసుకోకుండా పోతుంది ఏమిటి అని తను పరువు నష్టంగా భావించాడు. దాన్ని పిలిపించి అమ్మాయి రా అన్నాడు. పిలిపించాడు. ఇక్కడ ఉన్న విలువైన కళాఖండాలు చూడలేదా నువ్వు? చూశాను రాజా. నీకు నచ్చలేదా? నచ్చింది రాజా. మరి ఏం తీసుకోవే? అయితే నేను అడిగింది ఇస్తారా? మీరు అడిగింది తప్పక ఇస్తాను, అడిగింది తప్పక ఇస్తాను అడిగాడు రాజు. నాకు మీరే కావాలండి అని రాజునే కోరుకుంది. అంటే ఏమైంది? రాజును కోరుకుంటే రాజ్యం తనదైంది, అంతఃపురం తనైంది, అక్కడ కళాఖండాలన్నీ తనవైపోయినాయి. రాజు తనవాడైతే సమస్తము నీదే అయిపోతుంది. అదే రీతిగా
బాబా నావాడు సుమా, బాబా నా భగవంతుడు, బాబా నా వెంటగా జంటగా కంటగా ఉన్నాడు సుమా, ఆయనకు అనుగ్రహం నిండుగా దండిగా మెండుగా నాకున్నది సుమా అన్న భావం మనకు ఉన్నప్పుడు నువ్వు అడగాల, ఆయన ఇచ్చేస్తాడు. అలా ఇలా కాదు. అందులో అడిగితే ఇచ్చే స్వామి కాదు మన స్వామి, అడగకుండానే ఇచ్చే స్వామి, అడగకుండానే. ఈ సందర్భంలో గతంలో చెప్పానేమో, ఒకవేళ పునరుక్తి దోషం అయితే క్షమించండి. నేను బెంగళూరు కాలేజీలో ప్రిన్సిపాల్గా చేరాను. అప్పుడు స్వామి దర్శనం ఇవ్వడానికి మెట్లు దిగి వచ్చారు. పెద్దలంతా ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు, వైస్ ఛాన్సలర్ ఉన్నారు, ఆర్గనైజేషన్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఈ బ్యాచ్ అంతా ఉన్నారు. స్వామి మెట్లు దిగి నా దగ్గర ఇట్రా అనిల్ కుమార్ అన్నారు. వెళ్ళాను. కోరుకో, నీకు ఇప్పుడు ఇస్తాను, ఏదైనా కోరుకో ఇస్తాను. నేను అన్నా నాకేమి అక్కర్లేదు స్వామి అన్న. నేను చెప్పిన ప్రశ్న అర్థం కాలేదా? కోరుకో, ఏదైనా ఇస్తాను నేను అన్నాను. నాకు అక్కర్లేదంటే ఏమిటి అన్న. అప్పుడు అన్నాను, స్వామి కోరకుండానే ఇచ్చిన స్వామి దగ్గర నేనున్నప్పుడు ఏం కోరాలి స్వామి అన్నాను. అదే నీతో వచ్చింది. నీ లెక్చర్ ఏమన్నాను ఇక్కడ కాదు, కోరుకో అంటున్నాను అంతే. ఇప్పుడు ఇస్తాను కోరుకో, ఏదైనా సరే. ఏమో స్వామి నాకేం తెలియడం లేదు, ఏమిటో నాకంతా మీ దయ ఉన్నది, ఇంకేం కావాలి అన్న. అప్పుడు స్వామి అన్న, మోక్షం ఇస్తాను కావాలా అన్న. నేను నాకు మోక్షం అక్కర్లేదు స్వామి. అక్కడ పిల్లలందరినీ చూసి స్వామి, ఒరే మీ ప్రిన్సిపాల్కి మెంటల్ ఎక్కిందిరా, మోక్షం ఇస్తానంటే వద్దంటాడు ఏమిటిరా అన్నారు స్వామి. పిల్లలంతా గొల్లు నవ్వారు. అప్పుడు నా వంక చూసి అడిగారు, మోక్షం నీకెందుకు వద్దు అన్నారు. అప్పుడు చెప్పాను, స్వామి మోక్షం తీయగా ఉంటుందా చేదుగా ఉంటుందా నాకు తెలియదు, ఆ మోక్షం పొడుగా పొట్టా నాకు తెలియదు, అందమా అందవిహీనమా నాకు తెలియదు, చామంచాయ బంగారు వర్ణమా నాకు తెలియదు. నాకు తెలియంది నేను ఎందుకు కోరుకోవాలి స్వామి? అయితే మీరు కోరుకోని ఒత్తిడి తెస్తున్నారు కనుక ఇప్పుడు కోరుకుంటున్నాను, ఆగ్రహించండి అన్నారు. చెప్పు అన్న. నాకు తిరిగి తిరిగి జన్మించాలనుంది. జన్మించిన ప్రతిసారి దేశాంతరములు కూడా పర్యటించాలి, ప్రతి గడపకి కూడా మీ సందేశాన్ని అందించాలి. అదే నా కోరిక స్వామి, అనుగ్రహించండి అన్న. చాలా మంచి కోరిక కోరుకున్నావయ్యా, పాద నమస్కారం చేసుకో అన్నారు. కనుక భగవంతుడే మనం కోరితే అన్నీ మనకి వచ్చేస్తాయి, ఇందులో తిరిగే లేదు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏదో ఈ సొంత అనుభవాలు ఇలాంటివి చెప్పినట్టయితే అది కొంతవరకు ప్రదర్శనగాను అహంకారంగాను ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే నా స్వానుభవం అంతా సూక్ష్మం చేసి ఒక 2 వాక్యాలు చెప్తాను, అంత సమ్మరైజ్ చేసి చెప్తాను. నేను ప్రతి వారం వెళ్తుండేవాడిని. ఎసికాల్లో పనిచేస్తున్నప్పుడు శనివారం వెళ్ళిపోయేవాడిని, సోమవారం వచ్చేవాడిని. ఇట్లా 25 సంవత్సరాలు గడిచింది. ఏ ఆదివారం ఇంట్లో లేను నేను, ఏ పండగ రోజున ఇంట్లో లేను. ఈ సత్సాయి సేవా సంస్థలు, పర్యటన, స్వామి సందేశము, కార్యక్రమాలు, ఇదే నా పని. ఇలా తిరుగుతూ ఉంటే నేరుగా సోమవారం కాలేజీకి వచ్చేసేవాడిని నేరుగా. అలా వచ్చినప్పుడు మా కాలేజీలో బాటనీ డిపార్ట్మెంట్లో మేడమ్స్ అందరు ఉన్నారు. వారిలో ఒకరు అన్నారు, అనిల్ కుమార్ ఇట్లా తిరుగుతున్నావు కదయా, నీ పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తావు అన్నది ఒక ఆయన. ఇంకో ఆయన అన్నాడు, ఏముంది ఒక అమ్మాయి పెళ్ళికేమో నగర సంకీర్తన పెడతాడు, ఇంకో అమ్మాయి పెళ్ళికేమో జిల్లా సమావేశాలు పెడతాడు, ఆయనకేముంది అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ. మన ఫ్రెండ్సే కదండి పాపం, నన్ను ఏదో హర్ట్ చేయాలని కాదు, అందులో క్రిస్టియన్ కాలేజ్ అది. అప్పుడు నేను నవ్వుతూ అన్నాను, అయ్యా అహంకారంతో అంటున్నాను, ఏమనుకుంటున్నాను మీరేదన్నా అనుకోండి, నేను అల్లుళ్ళ కోసం వెదికే పని ఉండదు, వాళ్ళే వస్తారు, ఒక పైసా ఇచ్చే పని లేదు, వాళ్ళే వస్తారు చూస్తారు కదా అన్నాను. బాబా గారి కరుణ వల్ల అలాగే జరిగాయి ఇంట్లో పనులు, బాధ్యతలన్నీ కూడా. అదే మా అమ్మగారితో అన్నారు స్వామి, వీడు నా పని చేస్తుంటే వాడి పని నే చేయాల్సి వస్తున్నది అన్నారు స్వామి.
ఇది ఎందుకు చెప్తున్నానంటే సాయి కార్యకర్తలు భక్తులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. నేనేదో స్వామి పని చేస్తున్నాను అనుకుంటున్నావేమో, నీ పని బాగా చేస్తాడు ఆయన. నీ పని నువ్వు బాగా చేసుకునే దానికంటే ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు స్వామి. ఇట్ ఈస్ నాట్ ది సాయి వర్క్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ ఓన్ ఇమాన్సిపేషన్, ఫర్ యువర్ ఓన్ లిబరేషన్, ఫర్ యువర్ ఓన్ రిడెంప్షన్. నీ ఉన్నతి కోసం నువ్వు చేసుకుంటున్నావు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. స్వామి చేసిన వాగ్దానాలు ఎలా నిర్వర్తించాడు, ఎలా నిలబెట్టుకున్నాడు, ఎలాంటి మాటలు అన్నాడు, అసలు అవతారం ఎందుకు వచ్చింది, ఏం చేశాడు స్వామి అనిపించవచ్చు. ఆయనే చెప్పాడు. చరిత్రలో ఎవరు చెప్పలేదు, కృష్ణ పరమాత్మ చెప్పాడు ఆ మాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం. పైగా ఇంకా అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవత గ్లానిర్భవతి భారత అని చెప్పి చివరిలో ఏమన్నాడు, అభ్యుత్థానమ ధర్మస్య. తానే లేచేస్తాడట, నాన్నే సృష్టించుకొని వస్తాడు కృష్ణ పరమాత్మ అన్నాడు. నా అవతార కార్యక్రమం ఇది అన్నాడు ద్వాపర యుగంలో ఆయన. మళ్ళీ నా అవతార కార్యక్రమం ఇది అని చెప్పినాడు సత్సాయి భగవాన్ మాత్రమే. ఏమన్నాడు చూడండి, అఖిల మానవులకు ఆనందమునగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు. చూసారా, స్వామి దీక్ష ఏమిటనుకున్నావు? మనకు ఆనందం ఇచ్చి మనం రక్షించడం, అదే ఆయనకి దీక్ష. అందుకే ఏమన్నారు స్వామి, మీ ఆనందమే నా ఆహారము. ఎవరో స్వామి ఇట్లా రక్షించాం, చాలా సంతోషం బంగారు. స్వామి నా సమస్య తీరిపోయింది, ఆనందం బంగారు. నిన్ను ఆనందపరచడమే ఆయన పని, వేరే ఒకటి లేదు. ఓసారి అన్నాడు స్వామి, నాకు వేరే పని ఏముందయ్యా, మీ సేవ చేయడమే నా పని, మిమ్మల్ని ఆనందపరచడమే నా పని, నాకు వేరే పని లేదన్నాడు స్వామి. అందుకని అఖిల మానవులకు ఆనందమున గుర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు. నా దీక్ష ఏమిటి? అందరికి ఆనందం పంచడమే నా దీక్ష అంటూ ఇక్కడ అంటున్నాడు. ధర్మ మార్గము వీడి చరించు వారల చేపట్టి కాపాడుటే వ్రతము నాకు. ధర్మ మార్గం వదిలి అధర్మ మార్గంలో ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ, బొంబాయిలో జాయ్ ఐస్ క్రీమ్ ఆ రోజుల్లో ఉండేది. వాడు ఒకడే కుమారుడు, వాళ్ళకేమో ఎన్ని కోట్లు ఉన్నాయో వాళ్ళకే తెలియదు. అలాంటప్పుడు ఆ కొడుకు ఎలా ఉంటాడో మీకు తెలుసు కదా, ఆ స్నేహాలు అన్నీ ఉన్నాయి. ఆ రోజున వీళ్ళ ఇంటి పక్కనే ఉన్న పెద్ద ఆయన ఇంటికి షర్మిలా ఠాగూర్, ఆనాడు ఫిల్మ్ యాక్ట్రెస్, అమ్మాయి అనుకుంటాను, నవాబ్ పటోడిన తర్వాత వివాహం చేసుకుంది, క్రికెటర్ని. ఈ షర్మిలా ఠాగూర్ వస్తున్నది పక్కింటికి. ఇది తెలుసుకున్నాడు ఈ కుర్రాడు, అమ్మ షర్మిలా ఠాగూర్ వస్తుందా, నేను షర్మిలా ఠాగూర్ దర్శించకపోతే నా జన్మ వృధా అనుకున్నాడు. ఇహ పొద్దున్న నుంచి ఒళ్ళంతా మాలిషు చేస్తున్నాడు. ఇక సాయంకాలం రావాలి, దానికోసం అంతా డ్రెస్ చేస్తున్నాడు, హెయిర్ స్టైల్ చూసుకుంటున్నాడు. నాయను ఎట్లా ఉందో ఇదే గోల. ఆ షర్మిలా ఠాగూర్ వీడి కోసమే వస్తుంది అన్నట్టుగా. ఏమైందప్పుడు, వాడి డ్రెస్సింగ్ టేబుల్ పైన వాడి తల్లి సత్యం శివం సుందరం స్వామి చరిత్ర పుస్తకం పెట్టింది. పిల్లాడు చేతిన మాట వింటలేదు, చెడు సావాసాలు పట్టాడు, వీడు ఏమైపోతాడో స్వామి కరుణించు అని సత్యం శివం సుందరం పుస్తకం టేబుల్ మీద పెట్టిందాడు. వీడేమో తలకాయ దూకుంటున్నాడు. ఇక షర్మిలా ఠాగూర్ వచ్చే టైం అయింది. అప్పటికి ఆ పుస్తకం దానంతా అదే తెరుచుకుంది. వాడు చూస్తుండగానే అందులో కొన్ని అక్షరాలు పెద్దవైపోయినాయి. ఏమనున్నాయి, ఆగు, ఎక్కడికి వెళ్ళకు, నీకు ఆనందం నేను ఇస్తాను, కూర్చో అని రాసింది. పుస్తకం అదంతా అది తెరుచుకోవడం ఏమిటి, కొన్ని అక్షరాలు పెద్దవడం ఏమిటి, దట్టు చచ్చాడు. వెంటనే మామూలుగా బట్టలు మార్చేసుకొని, అమ్మ నేను వెళ్ళలేదు, షర్మిలా ఠాగూర్ పాడుతే నేను పోనన్నాడు. ఎరా ఏమైంది, ఇలా అయింది అని తల్లికి చెప్పాడు. ఇది స్వామి మా అందరికి చెప్పిన విషయం చెప్తున్నాను మీకు. వీడు 1973లో ఊటీలో సమ్మర్ క్లాస్ జరిగితే అక్కడికి వెళ్ళాడు. వాడు
అంతా స్వామి అంటే పిచ్చి పుట్టిపోయింది. వెళ్ళి చివర కూర్చున్నాడు ఎక్కడో. స్వామి కుర్రాళ్ళ మధ్య తిరుగుతూ వాళ్ళతో జోక్ చేస్తున్నారు. రే, ఆ చివరి ఎవడు కూర్చున్నాడు తెలుసా? వాడు ఒకటే రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడో నీకేం తెలుసు? సాయిరాం సాయిరాం అని లిఖిత జపం చేస్తున్నాడు రా. వాడు మన షర్మిలా ట్యాగర్ కోసం వెళ్ళిన వాడు ఇవాడు నా కోసం వచ్చాట అని స్వామి జోక్ చేశారు. ఇందువల్ల ధర్మ మార్గము వీడి చరించు వారల చేపట్టి కాపాడుటే వ్రతము నాకు. అధర్మ మార్గంలో ఉన్నవాడిని ధర్మార్గంలో ప్రవర్తింప చేయడమే మా యొక్క వ్రతము అన్నారు. బాగుంది. దీక్ష ఏదో చెప్పారు. దీక్ష మనకు ఆనందం ఇవ్వడం, వ్రతమేమో మన ధర్మ మార్గంలో ప్రవర్తింప చేయడం. ఇంకేంటి మూడోది ఏంటి స్వామి? బీద సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని పాపుటే ప్రేమ నాకు. ఈ పాపం పేదవారు ఉంటారు. ఏముంది ధనం ఏ పాటిగా ఉంటుంది? పేదవారు వారి యొక్క కష్టాలు పోగొట్టడం, వారి యొక్క బాధలు అన్ని పోగొట్టడం, అదే నాకు ప్రేమ, అదే నాకు ఇష్టం రా అంటాడు. నిజం. ఈ ఆసుపత్రులు ఎవరి కోసం ఉంటారు? ఎవరి కోసం ఈ ఆసుపత్రులన్నీ? ఈ సేవా కార్యక్రమాలను ఎవరి కోసం? ఆలోచించండి. ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఈ పాఠశాలలు, ఈ యూనివర్సిటీలు, యావత్ ప్రపంచంలో ఉన్న సత్సాయి సంస్థలు ఎవరి కొరకు? బిడ్డ సాధల పెను బాధ తొలగించి లేమిని బాబుడే ప్రేమ నాకు. ఎవరికైనా సరే ఆయన వైద్యము విద్య ఉచితంగా అందించడం. వీడు గొప్పవాడు పేదవాడు అని ఉండదు, ఎవరైనా సరే వచ్చేయండి అంటాడు స్వామి. ఒకసారి జోగారావు గారు అన్నాడు స్వామితో, స్వామి అందరికి ఫ్రీ ఫ్రీ అంటే ఎట్లా, మన డబ్బులు ఎక్కడ వస్తాయి? కాస్త ఇచ్చేవాడి దగ్గర పుచ్చుకుంటే తప్పేమిటి అని అడిగాడు. అప్పుడు స్వామి అంటున్నారు, ఏం జోగారావు ఇట్లా మాట్లాడుతున్నావు? గుండె జబ్బుకి గొప్పవాడికి ఉండే గుండె జబ్బు, పేదవాడికి ఉండే గుండె జబ్బు అని వేరుగా ఉండవయ్యా. గుండె జబ్బే, కనుక అందరికి ఫ్రీ, వాడు వీడు లేదన్నాడు. దేనికోసం? ఆయన ప్రేమ. ఆ ప్రేమ మనపైన వర్షిస్తున్నాడు ఆయన. ఆయన యొక్క ప్రేమ వర్షమే ఈ సంస్థలు కానివ్వండి, ఈ సేవా కార్యక్రమాలు కానివ్వండి, అసంఖ్యాకమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఆయన సన్నిధికి రావటం కానివ్వండి, అదంతా స్వామి యొక్క ప్రేమే. ఈ ప్రేమకు మీకు ఉదాహరణ చెప్తాను. స్వామి, నేను పుట్టపర్తి నుంచి బెంగళూరు కారులో వెళ్తున్నాం. ఆయన పక్కన కూర్చున్నాను నేను. ఆ చిక్బళ్ళాపూర్ ప్రాంతం వచ్చేటప్పటికి స్వామి ఏం చేశారు, ఒకడు రోడ్డు మీద నుంచున్నాడు. వాడు ఒక పంచ పైకి పెట్టుకున్నాడు, ఒకటే బనీన్ వేసుకున్నాడు అంతే. ఒక పక్కన పెద్ద కొడవలు పట్టుకున్నాడు. ఊరు బాబు వీడు నరుకుతాడో ఏంటో ఇలా నుంచున్నాడు రోడ్డు మీద అనుకున్నాను. స్వామి కారు ఆపన్నారు, కారు ఆపారు. వాడేం చేశాడు, తన దగ్గర ఉన్న కొబ్బరి బొండాల్లో ఒకటి తీసి కొబ్బరి బొండ ఫాట్మని తరిగి స్వామికి ఇచ్చాడు. అప్పుడు స్వామి అన్నారు, నేను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వీడు చేసే పని ఇదే. నేను ఈ కొబ్బరి నీళ్ళు తాగాం, నువ్వు తాగులేదు, నాకు ఇచ్చారు. సరే నాకేం, అన్నిటికీ రెడీ. అప్పుడు ఏం చేశారు, ఇదిగో చూడు అందులో ఎంత ఉందో చూడు అన్నారు. నా దగ్గర అప్పుడు పర్స్ ఉన్న స్వామి, దాంట్లో నోట్లు ఉన్నాయి. ఆ పై నోటు ఇచ్చేయన్నారు. అది 500 రూపాయల నోటు. ఇచ్చేయమని ఏం చేస్తావు? ఇచ్చేశారు. అప్పుడు నేను అన్నాను స్వామితో, స్వామి కొబ్బరి బొండ 500 రూపాయలా అన్నా. రూపాయల కోసం ఇచ్చానయ్యా నేను, వాడు రూపాయల కోసం అమ్మాడా? స్వామి దయ, స్వామి ప్రేమ అది రూపాయలు కొలిచేది కాదన్నాడు. అది లెమిని బాబుటే ప్రేమ నాకు. అది తలుచుకుంటే వాళ్ళు జలధరిస్తుందన్నమాట. అలాగే బెంగళూరు నుంచి కొడైకెనాల్ వెళ్తున్నప్పుడు పైదాగా ఈ ప్లేస్ పళని అని ఉంటుంది. అక్కడ దిగి అక్కడి నుంచి కారులో కొడైకెనాల్ పైకి వెళ్ళాలి, కారులోనే వెళ్ళాలి. సరే కారులో స్వామి నేను వెళ్తున్నాం. మధ్యలో ఆపమంటారు. ఎవరో ఆ కట్టిపేళ్ళు మోసుకునే పేదవాళ్ళు. ఇట్రా డబ్బు ఇచ్చేసేయి. ఇటువాడికి 500. వాళ్ళకి బాబా ఎవరో తెలియదు పాపం, నమస్కారం పెట్టుకోవాలని కూడా తెలియదు. 500 తీసుకుంటారు, నవ్వుకుంటూ వెళ్ళిపోతారు.
ఓసారి నేను నుండి నమస్కారం చేసుకోన్నట్టుగా సౌండ్ చేశాను. అనిల్ కుమార్ చాలా తప్పు, వీళ్ళ నమస్కారాల కోసం నేను చేయలేదు, వాళ్ళ కృతజ్ఞత నాకు అక్కర్లేదు, ప్రేమ నాకు, ఈ పేదలంటే నాకు ప్రేమయ్యా, అందుకోసం చేస్తున్నాను, మరొకటి కాదన్నారు. అదే రీతిగా కొడైకెనాల్లో మరో సంఘటన జరిగింది. మా చిన్నప్పుడు ఉండే ఇప్పుడున్న పీచు మిఠాయిలు అమ్ముతారు. ఒక పుల్ల ఉంటుంది, దానిపైన పీచు మిఠాయి ఉంటుంది, పీచు పీచులాగా ఉంటుంది, తీయగా ఉంటుంది, రంగురంగులుగా. ఆ పీచు మిఠాయిలు అమ్ముతూ వాడు కనబడ్డాడు రోడ్డు మీద. స్వామి నేను వెళ్తుంటే ఖరాబర్ ఆపారు. ఆ పీచు మిఠాయిలు వాడు పీచాడు. కుర్రాళ్ళు అమ్ముతున్నారు రోడ్డు మీద పీచు మిఠాయిలు. అరే ఎన్ని ఉన్నాయిరా అన్న స్వామి అడిగారు. 50 ఉన్నాయి స్వామి. ఎంతరా? తమిళ్లో ఎవడా అంటారేమో, ఎవడా అని అడిగారు. వాడే చెప్పాడు, పావులా చెప్పాడు, 10 రూపాయలు చెప్పాడు, నాకు జ్ఞాపకం లేదు. అలాగా ఆ 50కి డిక్కీలో పెట్టాడు. 50 పీచు మిఠాయిలు డిక్కీలో పెట్టేసి స్వామి ఒక 500, 1000 రూపాయలు వాడికి ఇచ్చేసాడు. ఏమడుగుతున్నావు స్వామిని? వచ్చేసాం బిల్డింగ్కి. కుర్రాళ్ళందరికీ అరే తలో పీచు మిఠాయి తినండి రా అన్నారు. ఇక మిగిలిన అక్కడున్న భక్తులకి వాలంటీర్లు పంచండి రా అన్నారు. ఎప్పుడైతే స్వామి పీచు మిఠాయిలు పంచాడో దాంతో భక్తులు ఊరు వాళ్ళు మొత్తం పీచు మిఠాయిలు కొన్నారు. హోల్సేల్ అయిపోయింది మొత్తం. అప్పుడు ఏంటి స్వామి ఇదంతా అన్నాను. అప్పుడు చెప్తున్నాడు స్వామి, ఈ పీచు మిఠాయిలు పిల్లలు ఉన్నారు చూసావా, వాళ్ళ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, పాపం పని చేయలేరు, వాళ్ళకి వయసు అయిపోయింది, వ్యాధిగ్రస్తులు, వీళ్ళు తల్లిదండ్రులను పోషించాలయ్యా, అందుకోసం ఇస్తున్నాను, ఆ తల్లిదండ్రుల పోషణార్థం వీళ్ళకి ఇస్తున్నాను, అంటే పీచు మిఠాయిలు నాకు కావాలా? ఎందుకు అన్నాడు స్వామి. ఎందువల్ల? లేమిని బాపుటే ప్రేమ నాకు, ఆ దారిద్ర్యాన్ని పోగొట్టడమే ఆయనకున్నటువంటి ప్రేమ. ఇలాంటి ఎన్నో వేల సంఖ్యలో నేను ఎరుగునండి, ప్రత్యక్షంగా చూశాను, అందుకని చెప్తున్నాను. మరైతే స్వామి ఇంకేమి, మంచి చెడ్డలు సమముగా మనసులో భావించి, మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు. భక్తి అంటే ఏమిటి? మంచి అయినా చెడైనా ఒకటే అనుకోవాలి. మంచి ఇవాళ మంచి, రేపు చెడ్డ అవ్వచ్చు, ఇవాళ చెడు రేపు మంచి అవ్వచ్చు. నీకేం తెలుస్తుంది? కాలం గడవాలి, కాలం గడిస్తే తప్ప ఏది మంచిదో తెలియదు. ఒక స్వవిషయం చెప్తాను మీకు. నేను గుంటూరు నుంచి బెంగళూరు వచ్చేప్పుడు చాలా బాధపడ్డాను. హాయిగా స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని, బ్రహ్మాండం కార్యక్రమాలు జరిపేవాడిని. ఏటయ్యాయి గోళ, ఈ కాడిగోడి అరణ్యంలో పడేసావు నన్ను అని కుంతి కుమారి విలపించినట్టు, అనిల్ కుమార్ విలపించినట్టు అనిపించింది నాకు. కానీ తర్వాత ఎంతో బాధపడ్డాను నేను. తర్వాత కాలంలో ఏమైంది, ఆ బెంగళూరు వల్లనే నేను స్వామికి ట్రాన్స్లేటర్ అయ్యాను నేను. అది ఎంత అదృష్టం చెప్పండి. ఆ జన్మకు ఆయన చూస్తేనే చాలు అన్నప్పుడు ఆయన ట్రాన్స్లేటర్ అవడం, రోజు ఆయన దర్శనం, వారి దగ్గర మాట్లాడటం జరిగేది. సరే, అక్కడి నుంచి వెంటనే పుట్టపర్తికి ట్రాన్స్ఫర్ చేశాను. అది నేను అవమానకరంగా భావించాను. ప్రిన్సిపాల్గా ఉన్నవాడిని ప్రొఫెసర్గా పంపిస్తావు, ఏంటి స్వామి ఇదంతా అనుకున్నాను. కానీ ఏమైంది, పుట్టపర్తికి రావడం వల్లే 45 పుస్తకాలు రాశాను, 58 దేశాలు పర్యటించాను, వేలాది సభల్లో పాల్గొన్నాను. కనుక కష్టం అనుకోవద్దు. ఈ కష్టం తర్వాత కాలంలో అది ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. ఇవాళ సుఖం నువ్వు అనుకోవచ్చు, అది రేపు దుఃఖంగా పరిణమించవచ్చు. అందుకే ఇవాళ తయారు చేస్తున్నాడు స్వామి. మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించి జీవించుచుండుటే భక్తి నాకు. అది భక్తి అంటే. కనుక స్వామి ఆయన ఆనందం ఏమిటి, ఆయన దీక్ష ఏమిటి, ఆయన వ్రతం ఏమిటి, ఆయన ప్రేమ ఏమిటి, ఆయన భక్తి ఏమిటి అన్న విషయాలు ఎంత బాగా చెప్పాడు స్వామి. తలుచుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది నాకు. ఇంతకీ ఏమిటి ఇదంతా స్వామి, ఏమిటి నాటకం అంతా, ఎందుకు ఈ బాధ అంతా? అవతరించుట అనుటలో అర్థమేమి? భగవంతుడు ఎందుకు అవతరించాలి? హాయిగా నిరాకారంగా నిర్గుణంగా హాయిగా సమస్తం వ్యాపించి నీకు నీవుగా ఆనందంగా ఉండవచ్చు కదయ్యా. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు? ఈ దేహం ఎందుకు? ఈ బాధలు ఎందుకు?
మాతో ఈ గోల ఎందుకు, ఏడు స్వామి ఇదంతా అనిపిస్తుంది మనకి. అప్పుడు చెప్తున్నాడు స్వామి, అవతరించుట అనుటలో అర్థమేమి. భగవానుడు అవతరించాడు అంటే అర్థం ఏమిట్రా? జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడ, ఈ భక్తులపై ప్రేమ వాత్సల్యం, దానికోసం వస్తాడు స్వామి. వచ్చి ఏమంటుంది, వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి. మన స్థాయికి వచ్చేస్తాడు స్వామి. మన స్థాయికి మనం రాకపోతే ఎట్లా గుర్తుపడతాం? ఆయన అట్లా గుళ్ళో కూర్చున్నాడు అనుకోండి, ఏమో మనకు దిక్కామొక. మన స్థాయికి దిగి మన మధ్య నడిచారు. అన్ని క్షేత్రాల్లో దైవ దర్శనానికి వెళ్ళాలి మనం. ప్రతి క్షేత్రంలో మనందరినీ చూడడానికి స్వామి మన దగ్గరికి వస్తున్నారు. చూసారా? ఎవరు అడిగారు స్వామి మీ సేవ చేయాలన్నది? నేనే మీ సేవ చేస్తుంటే నీ సేవ నాకెందుకు రాన్నాడు ఆయన. అందువల్ల వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి, మన స్థాయికి స్వామి వచ్చేస్తాడు. వచ్చినప్పుడు ఏమవుతుంది? జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ. జీవ ప్రజ్ఞ ఏమిటి? మేధస్సు, ఇంజనీరింగ్, డాక్టర్, వీళ్ళంతా జీవ ప్రజ్ఞలు. ఇవన్నీ స్వామికి ఉన్నాయి. ఇంజనీర్లు అడగండి, అబ్బా స్వామికి తెలిసినంత ఇంజనీరింగ్ మాకేం తెలుసండి అంటారు. డాక్టర్ని అడగండి, ఏమంటే మాకు తెలియని రోగాలు మేము గుర్తుపట్టడం స్వామి చెప్పేస్తున్నారండి. డాక్టర్ అల్రేజ గారు ఉండేవాడు స్వామి దగ్గర. ఆ రోజుల్లో సీతారామయ్య గారు ఉండేవారు. వాళ్ళందరికీ స్వామి, ఇదిగో మీ ఆసుపత్రిలో వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ మందులు ఇవ్వు, నువ్వు అన్న రోగం కాదు ఇది అని స్వామి చెప్తుండేవారు వాళ్ళందరికీ. జీవ ప్రజ్ఞతో పాటు జీవులకు ఉండేటువంటి శాస్త్ర పరిజ్ఞానము, మేబీ ద సైన్స్ ఆర్ టెక్నాలజీ ఆర్ ద ఆర్ట్స్ ఆర్ హ్యుమానిటీస్, వాట్ ఎవర్ మేబీ. అంత సంగీతం తక్కువ. స్వామి చిన్నప్పుడు ఎంత బాగా పాడేవారు తెలుసండి. ఏమిటో టైం అయిపోతుందో నాకు భయంగా ఉంది, లేకపోతే ఎంతసేపు అన్నా చెప్పేవాడిని. సంగీతం చాలా ఇష్టం. స్వామి వెంకటగిరి రాజాస్థానంలో క్లాసికల్ మ్యూజిక్ పాడేవారు. అవన్నీ క్యాసెట్స్ ఉన్నాయి, చాలా గొప్పగా ఉండేది. ఆ రాజాస్థానంలో వెంకటగిరిలో 24 గంటలు శాస్త్రీయ సంగీతమే. స్వామి ఎంతో అప్రిషియేట్ చేసేవాడు. ఆయన తెలియదు ఏముంది చెప్పండి. అందువల్ల జీవ ప్రజ్ఞతో పాటు, జీవులకు ఉండే ప్రజ్ఞ అంతా వారికి ఉంది. వాటితో పాటు దైవ ప్రజ్ఞ, ఆయన దైవము అనేటువంటి ప్రజ్ఞ కూడా ఉన్నది. ఏమిటా దైవ ప్రజ్ఞ? సర్వవ్యాపకత్వము, అనంతత్వము, సర్వజ్ఞత్వము. చూసారా? అన్ని చేయగలరు, శక్తివంతము. చూసారా? ఆ పరమాత్మ యొక్క శక్తి అలాంటిది. ఆయనకి అన్ని ఆయనలో ఉన్నాయి. జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ, ఈ రెండు కూడా చేరి స్వామిలో ఉంటాయి అన్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక 4వ విషయంలో కొన్ని అంశాలు ప్రస్తావించి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఏమన్నారు చెప్పండి. స్వామి నువ్వు గొప్పవాడివే, నువ్వు అవతరించావు, సంతోషమే. నీ అవతార కార్యక్రమం చెప్పావు, ఆనందమే. మనం రక్షిస్తున్నావు, చాలా కృతజ్ఞతలు స్వామి. బాగుంది, అంతటితో అయిపోయిందా? నీ కర్తవ్యమేమి? బాబా భక్తుడుగా నువ్వు చేయవలసింది ఏమిటి అది స్వామి చెప్తున్నారు. ఇది నేను టువర్డ్స్ ది ఎండ్ చెప్పదలుచుకున్నాను. అది ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సాయి అర్థించు మీ నుండి, అర్థిస్తున్నట్టు స్వామి నాకు ఇవ్వరా. వీటిని సద్గుణములు, మీలో ఉన్న సత్శీలము, సద్గుణము, ఇవన్నీ సద్భక్తి, ఇవన్నీ కోరుకుంటున్నాడు ఆయన. సత్కర్ములు, సద్బుద్ధులు, సచ్చింతనులు, ఇవి కోరుకుంటున్నాడు స్వామి. సాయి అర్థించు మీ నుండి సద్గుణములు, ఈ సద్గుణములు వారు అర్థిస్తుంటారట. మరి సద్గుణాలు ఉన్నాయి చాలా, కాదు. సర్వ మానవ సోదర సఖ్య బుద్ధి, సర్వ మానవ సోదర సఖ్య బుద్ధి. అందరూ కూడా స్నేహంగా ఉండాలి. మా ఊరు వాడు వీళ్ళే, మా పేట వాడు వీళ్ళే, మా రాష్ట్రం వాడు వీడే, మా దేశం వాడు వీడే, చీ కుదరదు. చూసాం, సర్వమానవ సోదర సఖ్య బుద్ధి. అందరూ కూడా ద బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అనే విషయం మనందరికీ ఉండాలి. 3వది స్వార్థ త్యాగంబు పరిశుద్ధ సంఘ సేవ. గొప్ప మాట. స్వార్థ త్యాగంబు, స్వార్థాన్ని త్యజించాలి. అప్పుడు పరిశుద్ధ సంఘ సేవ, ఆ సేవ నిజమైనటువంటి కర్మ అవుతుంది.
కర్మయోగం అవుతుంది. కానీ మనం అసలు చేయటలే. మేమిన్ని చేసాం, మేమన్నీ చేసాం, వీడింత చేశాడు, వాడని ఏం నువ్వు చేసేది ఏంటా? నువ్వు చేసే తిన్నది అడిగించుకోగలవు? అసలు నీ చేతిలో ఉందా? ఏది లేదు, ఏది లేదు నీ చేతిలో. Therefore, we should cultivate this unconditional surrender and selfless service. పూర్తిగా శరణాగతి పొందాలి మనం. అంతకని మాకేం లేదు, మాకు ఎలాంటి స్వార్థం లేదు. స్వార్థ త్యాగంబు, స్వార్థాన్ని వదిలిపెట్టాలి. ఇవాళ చూడండి, ఎవడు మాట్లాడినా, ఎవడు ఏం చేసినా, పలకలిచ్చినా, పళ్ళు ఇక్కిలిచ్చినా ఏదో స్వార్థం వస్తుంది. నిస్వార్థంగా ప్రేమించేవాడు లేడు. స్వార్థాన్ని త్యాగం చేయమంటున్నాడు. పరిశుద్ధ సంఘ సేవ, అప్పుడే నిజమైన సేవ. అంటే నేను ప్రెసిడెంట్ అయిపోవాలి, కన్వీనర్ అయిపోవాలి, అదే సేవ చాచా కాదు. అనుకుంటే తప్పే ఉంటుంది. అవ్వు, దాన్ని ఏమంటారు? కర్మానుష్ఠానము అంటారు. ఫలితములు కోరి చేసేదంతా కర్మానుష్ఠానం. ఏదో ఆశించి చేసేది కర్మానుష్ఠానం, నిస్వార్థంగా చేసేది కర్మయోగము. కానీ మనం కర్మయోగాన్ని అనుసరించాలి. నాకేం లేదు స్వామి. యోగం అంటే కలిపేది. ఏది? నీ జీవుడును దేవుడికి కలిపేది యోగము. కనుక ఈ కర్మ మార్గము ద్వారా, ఈ సేవ ద్వారా దైవ తత్వముతో అనుసంధానించుకుంటే యోగము కర్మయోగం అని చెప్తున్నాడు స్వామి. బ్యూటిఫుల్ గా చెప్తున్నాడు చూడండి. సాయి అర్థించు మీ నుండి సద్గుణములు. మీ నుండి ఏం కావాలరా? నాకు మంచి గుణాలు కావాలి. సర్వ మానవ సోదర సఖ్య బుద్ధి, అన్నదమ్ములుగా అందరూ కలిసి ఉండాలి. స్వార్థ త్యాగంబు పరిశుద్ధ సంఘ సేవ, ఏ స్వార్థమును కూడా త్యజించదంతా సంఘ సేవ చేయి. సాయికిచ్చడి ధనము ఇదే సత్యముగను, సాయికిచ్చడి ధనము ఇదే సత్యముగను. పుట్టబడిలో హుండీ ఉందా? లేదే. పుట్టబడిలో చందాలు రసీదులు ఉన్నాయా? లేవే. ఆయన ఇచ్చే ధనం ఏమిటాయా? ఏమిటంటావు? పరిశుద్ధ సంఘ సేవ. మనం అంతా కలిసి ఉంటాం, సఖ్యబుద్ధి, మనలో మంచి గుణాలు ఉంటావు, సద్గుణాలు. ఇదేరా నువ్వు నాకు ఇవ్వాల్సిన ధనం అంటున్నాడు స్వామి. మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు. మంచితనమునందు, లోపల దుర్మార్గుడు అయిపోయినది, మంచి చేస్తానంటే ఏం లాభం అండి? మంచిగా ఉండాలి. మంచితనం. బీ గుడ్ బిఫోర్ యూ టేక్ అప్ గుడ్ వర్క్. ద గుడ్ వర్క్ ఈస్ జస్ట్ a sequence, that which follows being good first. నువ్వు గుడ్ అవ్వాలి, ఆ తర్వాత గుడ్ యాక్షన్స్ తీసుకో. అదే స్వామి అంటున్నారు. బీ గుడ్, సీ గుడ్, డూ గుడ్ అంటే అది అర్థం. మంచి పనులు చేసుకో. మంచి పనులు చాలదు, ఐ వాంట్ యూ టు బి గుడ్ అంటున్నాడు స్వామి. మంచితనమునందు, అలాంటి మంచితనం ఉండాలి. చాలా స్వామి. మానవత్వమునందు, మానవత్వం ఉండాలి. మానవత్వం అంటే ఏమిటి? మానవత్వం అంటే అర్థం చాలా పోయింది ఈ రోజుల్లో. జంతుతత్వం ఎక్కువైపోయింది. ఈ స్వార్థము, కోపము, పగ, ద్వేషము, ఇదంతా జంతువుల లక్షణాలు, మనుషుల యొక్క లక్షణాలు కానే కావు. దాన్ని మనం గమనించాలి. అందుచేత కనుక మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ప్రధానంగా తెలుసుకోవాల్సింది మంచితనమునందు, మానవత్వమునందు. మానవత్వం అనుకు ఉండాలి. మానవత్వం అంటే ఏమిటనుకుంటున్నావు? సత్యధర్మ శాంతి ప్రేమలు. ఈ మానవతా విలువలు అంటే అదే. సత్యధర్మ శాంతి ప్రేమలు లేకున్నా విద్యలన్నీయు నేర్చిన విలువ సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవులను ఏలిన ఫలము సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న దాన ధర్మాల సార్థకత సున్నా. దానం ధర్మం కాదురా నాయనా. చూసావా? పదవులు కాదు, విద్య కాదు, సత్యధర్మ శాంతి ప్రేమ, అదే మానవత్వం. మంచితనమునందు, మానవత్వమునందు, మంచివాడవి ఉండాలి, నీలో మానవతా విలువలు ఉండాలి. నీతి యందు, నీతి యందు. ఏమిటి నీతి అంటే? ఏమిటండి నీతి అంటే? వాట్ ఇస్ క్యారెక్టర్?
ఒక్కటే మాట. No scholar can explain this in a single sentence, in such a beautiful, magnificent, unique style as Baba defined what character is. ఏదయా నీతి అంటే ది హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్. చెప్పే మాటలు, చేసే క్రియలు, ఆలోచనలు ఈ మూడింటి యొక్క ఏకవాలి. మనసు మాట చేత ఒక్కటైన మనిషి కాడు వాడు మహితుడగును. వాడు మనిషి చాలా గొప్పవాడు రా. అలా కాక మాట మనసు చేత వేరు వేరైన మనిషి కాడు వాడు మృగమే కాని వాడు మృగం రా అన్నారు. కనుక మానవ నీతి అంటే మనసు చేత కర్మ వీటి యొక్క ఏకత్వం. నిజమునందు సత్యం ఉండాలి. ఏమిటా సత్యము? శాస్త్రీయ సత్యం కాదు, వ్యావహారిక సత్యం కాదు, పరమార్థిక సత్యమైన ఆధ్యాత్మిక సత్యం. సత్యం నాస్తి పరో ధర్మ అన్నట్టుగా ట్రూత్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ట్రూత్, లివ్ ఇన్ ట్రూత్ అంటాడు స్వామి. అయితే ఏంటి స్వామి? ఆచరించి చెప్పు. ఏదైతే చేస్తావో అది చెప్పు. అంతేగాని చేయింది ఏది చెప్తే హీరోస్ ఆన్ ప్లాట్ఫామ్, జీరోస్ ఇన్ ప్రాక్టీస్ అయిపోతావు. ఆచరించి చెప్పు, ఆచరించి చూపు ఆదర్శములనెల్ల. నువ్వు ఆచరించి ఈ ఆదర్శాన్ని ప్రపంచానికి చెప్పు. చెప్తే ఏమవుతుంది స్వామి? అతడే యువకుడు, ఆమె యువతి కాదే. వాడే మగవర్రా, వాడే అమ్మాయి, నాది శిరోమణి. అర్థమైందా? అట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు. అలాంటి వాడే మీకు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండాలి. ఎలాంటి వాడు? మంచితనం గలవాడు, మానవత్వం గలవాడు, నీతి నిజాయితీ ఉన్నవాడు, ఆచరించి చెప్పింది చేసేటువంటి వాళ్ళు, వాళ్ళే నీకు బెస్ట్ ఫ్రెండ్స్. అట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ నాకు. ఆయన కూడా మన బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. మీరు అందరూ వినే ఉంటారు. కృష్ణమురారే భవభయహారే ఏ గిరిధారి గోపాల్. ఆ కీర్తన వినే ఉంటారు. చివరే ఉంటారు ఆ పాట చివరిలో, ఆఖరి చరణం, భక్త సఖా భగవాన్. ఏ భక్త సఖా భగవాన్, భక్త సఖా భగవాన్. ఆయన మించినటువంటి స్నేహితులు మనకి ఎవరు ఉంటారు? ఇంట్లో చెప్పుకోలేనివి, కన్నవారికి చెప్పుకోలేనివి స్వామితో చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. గ్రీస్ రాణిను భర్త వచ్చారు ఇక్కడికి. ఆవిడన్న స్వామి ఆయన్ని కాస్త ఇంటర్వ్యూకి బయట పంపించాడు, మీతో కొన్ని చెప్పుకోవాలని. అంటే భర్త కూడా వినని రహస్యాలు స్వామితో పంచుకుంటుంది ఆవిడ. బెస్ట్ ఫ్రెండ్స్ నాకు, ఆయనకి బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అందువల్ల ఇవాళ ప్రసంగంలో స్వామికి బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలంటే ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి, అవతారం ఎందుకు వచ్చింది అన్న విశేషాలు మేము ముందుంచుతూ ఈ మేడ్చల్ జిల్లా చేపట్టిన కార్యక్రమాలు అన్నింటినీ కూడా స్వామి ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ భజన కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా సాగాలని ఆశిస్తూ, నేను కూడా చూస్తున్నాను, ఈ జూమ్ మీటింగ్స్ లో పాల్గొంటున్నాను. వీటన్నిటి కూడా స్వామి ఆశీస్సులు నిండుగా ఉన్నాయని భావిస్తూ, ఉన్నాయని అనుభవిస్తూ మనం ఇదే మార్గంలో ఉండాలి. ఇదే మార్గంలో ఉండాలి. జీవిత కాల పర్యంతం పట్టినేలో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గెడు దాకా అట్టే నిలిచేయుడు. ఆయన కాళ్ళు పట్టుకున్నాం అంతే. అలాగే కోరిన కోరిక ఏదియో కోరితివి, ఏదో కోరుకున్నావు, కోరిక నెరవేడు దాకా నిలిచేయుడు. నీ కోరిక నెరవేరుదాకా అక్కడ ఉన్నావయ్యా. అది చాలా గొప్ప ప్రతిజ్ఞ. మరొకసారి మాట్లాడుకుందాం. ఈనాడు ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించి ఈ ప్రసంగాన్ని విన్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిమ్మల్ని మీ కుటుంబాలని భగవాన్ ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో ఆశీర్వదించవాలని స్వామిని ప్రార్థిస్తూ, ఈ కరోనా అనేది శాపము కాదు అని విన్నవిస్తూ, ఈ కరోనా సమయంలోనే సాయి సాహిత్యం చదవడానికి, సాయి నామం జపం చేసుకోవడానికి, సాయి చింతనలో ధ్యానించడానికి ఈ కాలాన్ని వినియోగించుకున్నట్టయితే ఇది వరముగా మారుతుంది అని చాలా మంది నాకు చెప్తూ ఉన్నారు. అది నా స్వానుభవం కూడా.
స్వామి మనందరినీ కూడా కాపాడి రక్షించి సామాన్య జనజీవ స్రవంతిలో మనం నడిపింపజేస్తాడని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సమర్థ సద్గురు సాయినాథ్ బాబా మహారాజ్ కి సాయిరామ్ అండి. సాయిరామ్ సార్. ఏమండి చెప్పండి. సాయిరామ్ అండి, చాలా ఆనందంగా ఉంది. ఏమండి సాయిరామ్, మీ ప్రసంగం విన్న తర్వాత చాలా ఆనందంగా ఉంది. సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ సార్. నారాయణ సార్ చెప్పండి సార్. సాయిరామ్ సార్. సాయిరామ్ అండి. సాయిరామ్, మీ ప్రసంగం విన్న తర్వాత చాలా ఆనందంగా ఉంది అందరికి. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి సార్. చాలా మంది, ఎంతో మంది వక్తలు ప్రసంగాలు మనం వింటూ ఉంటున్నాం సాయిరామ్ అందరికి. మరి ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ గారు మరి స్వామి గురించి, స్వామి విశేషాలు, అంటే స్వామితో 4-5 శతాబ్దాల పాటు పక్కన ఉండి మరి స్వామి విశేషాలు అంతగా తెలిసిన వ్యక్తి ఎవరు లేరు అనేది అతిశయోక్తి కాదు. మరి వారి విషయాలు విన్న తర్వాత మనకు నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు మనం అందరం కూడా, ముఖ్యంగా మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సభ్యులందరూ కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మరి వీరి ప్రసంగం మనకు మళ్ళీ 24వ తారీఖు కూడా ఉంది. మన ఆహ్వానం మన్నించి వారు ఒప్పుకోవటం జరిగింది. సో 24వ తారీఖు శనివారం నాడు, నవమి రోజున, అంటే విజయదశమి ముందు రోజు మరొకసారి మనం అవకాశం ఇచ్చారు వారు. కాబట్టి మన భక్తులందరూ కూడా, మిగిలిన వాళ్ళకి కూడా, ఎవరన్నా ఇవాళ మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా తెలియజేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మళ్ళీ మనకి అవకాశం రాదు. మన రిక్వెస్ట్ మేర స్వామి అనుగ్రహంతో మనకి అవకాశం వచ్చింది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని దారవించుకోవద్దని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్పిరిచువల్ కోఆర్డినేటర్, ఆధ్యాత్మిక సమన్వయకర్త అనంత్ కుమార్ గారు, వారికి ఈ రోజు జరిగినటువంటి ప్రసంగం మీద ఏదైనా సందేహాలు డివోటీస్ నుంచి వచ్చి ఉంటే 1-2 విషయాలు వారు మాట్లాడిన తర్వాత స్వామి వారికి హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు శ్రీ అనంత్ కుమార్ గారు మాట్లాడవలసిన కోరుతున్నాం. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ సార్. అనిల్ కుమార్ గారు చాలా చక్కగా సాగింది సార్. ఈరోజు 2 ప్రశ్నలు వచ్చాయి సాయిరామ్. వారి ప్రశ్నలు వారి మాటలో చదువుతాను సాయిరామ్. అనిల్ కుమార్ గారి కోసం ఒక ప్రశ్న, సందేహం. ఆధ్యాత్మికత అంటే స్వేచ్ఛ అంటుండేవారు మా గురువు గారు డాక్టర్ రత్నాకర్ గారు. అయితే సాధకుడికి సాధనకి నడుమకి కొన్ని ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించడంలో స్వేచ్ఛను కోల్పోవడం జరుగుతోంది. లౌకికపరమైన నిబంధనల వల్ల ఆధ్యాత్మికత కన్నా వ్యవహార శైలిపైన దృష్టి పెరుగుతోంది, తప్పనిసరి అవుతోంది. ఇటువంటప్పుడు సాధకుని కర్తవ్యం ఏమిటి? స్వేచ్ఛ కోల్పోకుండా గమ్యం చేరటం ఎలా అని నాచారం సమితి నుంచి సాయి ఆకెళ్ళ అడుగుతున్నారు సాయిరామ్. సాయిరామ్ వినపడట్లేదు సాయిరామ్. ఏమన్నా వినపడుతుందా? ఇప్పుడు వినపడ. స్వేచ్ఛ అంటే ఏమిటి? స్వేచ్ఛ అంటే విచ్చలవిడిగా తిరగడం కాదు. స్వ ఇచ్ఛ, అదే స్వేచ్ఛ. స్వ అంటే ఆత్మ, ఆత్మ స్వతంత్రము. ఆత్మ దేనిపైన ఆధారపడదు. సర్వ స్వతంత్రమైనటువంటి ఆత్మతత్వము అనుసరించుటయే స్వేచ్ఛ. అదే స్వధర్మే నిధనం శ్రేయ. అదే నీ యొక్క స్వధర్మము, అది నీకు శ్రేయస్సు సుమ. పరధర్మో భయావహ అంటే సత్యమైనటువంటి నిత్యమైనటువంటి ఆత్మతత్వము, ఆ స్వేచ్ఛని నీవు మర్చిపోయి ఇతరులకు దాసానుదాసుడు అవుతున్నావురా. భయావహ, అది భయంకరమైందని చెప్తున్నారు. కనుక స్వేచ్ఛ అంటే ఏమిటనమాట? స్వ ఇచ్ఛ. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఫోకస్డ్ అటెన్షన్ on your consciousness. It is a kind of freedom from all your wants, freedom from all your desires,
freedom from plurality, multiplicity, focused attention on unity. That's what it is. Sai Ram, sir. థ్యాంక్ యూ సాయిరామ్. ఇంకొక ప్రశ్న సాయిరామ్, ఇది శ్రీ విఠల్ గారని అడుగుతున్నారు. సాయిరామ్ సార్, శ్రీ అనిల్ కుమార్ గారి వందనములతో ప్రశ్న, శరణాగతి అంటే ఏమిటి, శరణాగతుడి ప్రవర్తన ఎలా ఉండాలి అని అడుగుతున్నారు సార్. హైదరాబాదా మజాకా? భలే అడిగారు. ఏమండి వినపడుతున్నానా? వినపడుతుంది సాయిరామ్. రైట్. శరణాగతి అంటే ఏమిటి? ఇక్కడ ఒక మాట చెప్తున్నా. ముందు భక్తి అంటే ఏమిటన్నమాట. నేను భక్తుడను, అక్కడ దేవుడున్నాడు, దేవుడు ఉన్నాడు, భక్తుడు, భగవంతుడున్నాడు, భక్తుడు ఉన్నాడు. భక్తి మార్గంలో భగవంతుడు లేనిదే భక్తుడు ఎక్కడి నుంచి వస్తాడు? భక్తుడు లేనిదే భగవంతుడు దేనికి? భక్తుడు భగవత్ సంబంధం ఉన్నదే, అదే భక్తి మార్గము. కానీ శరణాగతి అది కాదు. ఇక్కడ భక్తుడు లేడు, ఉన్నవాడంతా భగవంతుడే. తాను భగవంతుడు లీనమై భగవంతుడు తాదాత్మ్యం చెంది తానే ఆత్మవత్ సర్వభూతాని అన్నట్టుగా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నట్టుగా తానే బ్రహ్మమని గుర్తిస్తాడు. అది ఎలాంటిదంటే, స్వామి చెప్పిన ఉదాహరణ, ఇక్కడ నీళ్లున్నాయి, ఇక్కడ పంచదార ఉన్నాయి, రెండు విడిగా ఉన్నాయి, అది భక్తి. ఈ పంచదార నీళ్ళలో కలిపేయండి, మొత్తం సిరప్, అంతే, ఒకటే అయిపోయింది. ఎప్పుడైతే పంచదార నువ్వు కలిపేశావో అక్కడ నీళ్లు లేవు. అదే రీతిగా నేను అనేది, తాను అన్న భగవంతుడు ఎప్పుడైతే కలిపేశావో దాని శరణాగతి అని పేరు. భక్తిలో కోరికలు ఉంటాయి, శరణాగతిలో అది ఉండదు. నీ ఇచ్ఛ, నీ సంకల్పం, నువ్వు ఏది కావాలో అది చెయ్యి అనేది శరణాగతి. నాకు ఇది కావాలి అనేది భక్తి. అన్కండిషనల్ లవ్ towards the divine is what you call surrender. Not surrendering your property, surrendering your that and the, it is no surrender at all. In true surrender, you do not exist. Nee undavu. It is only he that exists. Adi. And am I clear? అబ్సల్యూట్లీ సాయిరామ్. సరే, శరణాగతిలో శరణాగతుడు అనేవాడు ఉంటాడు. నిజం సాయిరామ్. శరణాగతుడు లేడు, భగవంతుడే ఉన్నది. పంచదార నీళ్ళలో కలిసాక ఏది పంచదార లేదు. చాలా చక్కగా ఉంది సాయిరామ్. సో అయితే మనం ముందుకు వెళ్లే ముందు సాయిరామ్, స్వామివారికి అనేక స్వామివారికి అనేక నమస్కారాలతో ఈ రోజు మీ ప్రసంగం వినే భాగ్యం మాకు కలిగింది సాయిరామ్. మా డిస్ట్రిక్ట్ నుంచి ఈ 5 వారాలకు గాను ఈ సత్సంగ వాహినీల గురించి రిక్వెస్ట్ చేయగానే మీరు సహృదయంతో యాక్సెప్ట్ చేసి మా అందరి కోసం కాసేపు, అలా అనకూడదు, మా అందరి కొరకునే స్వామినే ప్రత్యక్షంగా నిలబడేట్టు చేసి మాకు వినిపించారు సాయిరామ్. చాలా సంతోషం. మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని స్వామి చెప్పినట్లుగా, నా గురించి నా భక్తులు పాట గాని మాటగా కానీ ఎక్కడ తలంచుదురో అక్కడ నన్ను నేను ప్రతిష్ఠించుకుంటాను అని స్వామి అన్నట్లుగానే ఈ సత్సంగం వింటున్న ప్రతి భక్తుని ఇంట్లో స్వామి తమని తాము ప్రతిష్ఠించుకొని చక్కగా విని ఆనందించి ఉంటారని ప్రగాఢ విశ్వాసం సాయి. స్వామి వారి లీలలు, వారితో అనురాగ బంధాలతో కూడుకున్న మీ అనుభవాలు ఎంత విన్నా హృదయం నిండదు సాయిరామ్. అలా చెప్తూ ఉంటే మీ పక్కనే మేం కూడా ఉన్నట్టు లేశ మాత్రంగా ఊహజనించిన స్వామి వారిని భావన ప్రపంచంలో చక్కగా వీక్షించే ఉంటాం. ఇటువంటి భాగ్యాన్ని ప్రసాదించిన మీకు మా కృతజ్ఞతాపూర్వక సుమాంజలులు సాయిరామ్. I also thank you for your time. Thank you for your time, for listening to me in rapt attention. Thank you. సాయిరామ్. సరేనండి. హారతి సాయిరామ్. మళ్ళీ పునర్దర్శనం ఎప్పుడు? 24 సార్. 24 మహర్నవమి. మహర్నవమి అయింది 24. అవును సార్.
होस्ट చేయట్లేదు होस्ट ఆయన ఇస్తాడు ఇప్పుడు సెట్ చేసేస్తాను చేస్తారు సాయిరామ్ సాయిరామ్ ఎస్ శ్రీనివాస్ గారు ఎస్ సార్. హారతి ఇస్తున్నాను మీరు host ఓకే చేయండి. ఓకే మీరు వీడియో ఆన్ చేయలేదు సార్. చేశాను ఓకే ఆఫ్ లో ఉంది. వీడియో కూడా వస్తుంది ఇప్పుడు. నారాయణ సార్ ఇంటి దగ్గర నుంచి వస్తుంది. जय
సాయిరామ్ అండి. సాయిరామ్ సాయిరామ్. విభూతి పలుకుతారా? సాయిరామ్ 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 సాయిరామ్. వినపడుతోంది నారాయణ గారు మీ వాయిస్. పరమం పవిత్రం. పరమం శ్రీనివాస్ ఆడియో కనెక్ట్ అవ్వట్లేదు. బాబా విభూతిం పరమం విచిత్రం భూతిం పరమార్థ ప్రదాతం బాబా విభూతిం ప్రయామి. పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం వ్రీదా విభూతిం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విభూతిమాశ్రయామి. పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం విభూతిం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री 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 सत्य साई बाबा जी की जय।